ఓకే, వెల్కమ్ బ్యాక్ టు బైబిల్ ఫౌండేషన్ టీచింగ్. సో నిన్నటి పాఠాన్ని ఒకసారి మనం రివిజన్ చేసుకొని ఈరోజు పాఠాన్ని మనం కొనసాగించుకుందాం. సో మనము ఏం చూసాం? యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి ఒలీవల కొండలో ఉన్నటువంటి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంది కదా. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరగనమని యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. యేసు ప్రభు వారు తను ఏమైతే ఎదుర్కోబోతున్నాడో వాటన్నిటిని ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆయన ఎదుర్కొనబోయేటువంటి వాటిని గురించి ఎందుకు ఆయన అంత కష్టపడటం, అవన్నీ ఎందుకు కష్టంగా ఉన్నాయి? ఆయన దేవుడు కదా. అంటే ఆయన దేవుడు, అదే సమయంలో ఆయన సంపూర్ణమైన మానవుడిగా కూడా ఉన్నాడు. మానవుడిగా తాను ఎదుర్కొనబోయేటువంటివి తనకి కష్టం. సో యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఆయన ఎదుర్కొనబోయేటువంటి వాటి గురించి ఆయన ఎంతో వేదన గురయ్యాడు. చెమట రక్తంగా మారినంత వేదన ఆయన అనుభవించాడు. సో మనం రక్షించడానికి అంతటి వేదన అనుభవించాల్సి వస్తుందని యేసు ప్రభుకి తెలుసు. సో ఆయన అప్పగించేటువంటి వాడు ఆయనకు సమీపంగా ఉన్నాడనే సంగతి యేసు ప్రభుకి తెలుసు. సో యూదా అంత మునిపే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళేసి యేసు ప్రభువుని అప్పగిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తామంటే వాళ్ళతో ఒప్పందం చేసుకుని వచ్చారు. సో ఆ యూదా మరి ప్రధాన యాజకులు పంపించినటువంటి ఆ సైనికులు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చి మరి వాళ్ళకు ముందుగానే చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన మీరు పట్టుకొని పోండి అని చెప్పేసి వాళ్ళకు గుర్తు చెప్పిన యూదా వచ్చి మరి యేసు ప్రభుకి ముద్దు పెట్టి యేసు ప్రభువుని అప్పగించడం చూస్తుంది. సో వాస్తవానికి మరి ఈ యూదుల నాయకులని సాతాను యేసు ప్రభుకి వ్యతిరేకంగా తిప్పాడు. కానీ యేసు ప్రభు తన శత్రువైన సాతాను కంటే కూడా ఎంతో గొప్పవాడు కదా. లేఖనాలన్నీ యేసు ప్రభు గురించి రాయబడినవన్నీ యేసు ప్రభు విషయంలో నెరవేరాలని యేసు ప్రభుకి తెలుసు. అటు లేఖనం నెరవేరినట్టు జరుగుతాం. అదే వాళ్ళందరూ వచ్చి మరి యేసు ప్రభుని పట్టుకుంటుంటే యేసు ప్రభు శిష్యులందరూ యేసు ప్రభుని వదిలిపెట్టేసి ఎటోలటు ప్రాణభయంతో వాళ్ళని కూడా పట్టుకుంటారేమో అని పారిపోవాల్సి వచ్చింది. సో యేసు ప్రభుని వాళ్ళు పట్టుకొని బంధించి మత నాయకుల యొద్దకు యేసు ప్రభుని తీసుకొని పోయారు. సో మత నాయకులు యేసు ప్రభుని శిక్షించడానికి లేకపోతే మరణ శిక్ష విధించడానికి తగిన కారణం ఏమి కూడా మరి ఎంత విచారించినా కూడా దొరకలేదు. అయితే యేసు ప్రభు మీద నాయకులు అబద్ధ సాక్ష్యాలు కల్పించారు. సో అబద్ధ సాక్షులు రక్షకుని వ్యతిరేకంగా మాట్లాడతారని దేవుడు ముందుగానే దావీదు ద్వారా రాయించినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఇదంతా జరుగుతూ ఉంది. అబద్ధ సాక్షులు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంటే యేసు ప్రభు తను సమర్థించుకోవటానికి నోరు తెరవలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. సో ప్రధాన యాజకులు అడుగుతున్నారు, ఏమని, నేను నిజంగా క్రీస్తువా అని అడిగినప్పుడు అప్పుడు మాత్రం యేసు ప్రభు విని జవాబిచ్చాడు. ఏమన్నాడు యేసు ప్రభు? నీవన్నట్టు నేను క్రీస్తునే, సర్వశక్తులైనటువంటి రాజుగా న్యాయాధిపతిగా యేసు ప్రభు మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మేఘారుడై సర్వశక్తుని కుడిపార్శ్వమున ఆసనుడై మరలా రావటం మీరు చూస్తారు అన్నాడు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏమని, యేసు ప్రభు ఆ మాటలు చెప్పడం వల్ల యేసు ప్రభు తాను దేవునితో సమానుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. సో అది దేవదూషణగా వాళ్ళు ఎంచి యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటని ప్రధాన యాజకులు ఖండించారు. సో వాళ్ళు దేవదూషణ అని చెప్తూ యేసు ప్రభు మాటలు ఖండించేది వాళ్ళ కల్చర్ ప్రకారం, వాళ్ళ సంస్కృతి ప్రకారం వాళ్ళ బట్టలు దించుకొని అంత భయంకరమైనటువంటి మాట చెప్పాడు యేసు ప్రభు అని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది.
ఆ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభువుని యూదులు పదే పదే ఉమ్మేశారు, పదే పదే ఆయన్ని కొట్టారు. సో మత నాయకులు ఇంకా ఇంకా సాక్షులతో మనకేం పని లేదు, ఈయన దేవదూషణ చేశాడు కాబట్టి ఈయన మరణం పాత్రుడు అని చెప్పేసి యేసు ప్రభువుని పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. సో పిలాతు కూడా యేసు ప్రభువుని విచారించాడు. పిలాతు ఎదుట వాళ్ళు యేసు ప్రభు విషయమై చేసిన ఆరోపణ ఏంది, ఈయన మాకు రాజు అని చెప్పుకుంటున్నాడు, ఈయన క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు, ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఈ విధంగా చెప్పినటువంటి వాళ్ళకి మరణశిక్ష విధించాలని మా ధర్మశాస్త్రం చెప్తుంది అని చెప్పారు. సో నువ్వు యూదుల రాజువా అని పిలాతు యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు, అవును నీవు అన్నట్టే అని చెప్పాడు. సో యేసు ప్రభు మీద ఎన్నో తప్పుడు ఆరోపణలు చేస్తుంటే వాటివన్నింటిలో ఒక్కదానికి కూడా యేసు ప్రభు స్పందించలే, మౌనంగా ఉంది. సో తమకు యేసును విడుదల చేయగలుగుతున్నారా లేకపోతే బరబ్బను విడుదల చేయగలుగుతున్నారా అని పిలాతు యూదులను అడిగినప్పుడు వాళ్ళు ఎవరు కోరుకున్నారు, యేసును విడుదల చేయాలా బరబ్బాని విడుదల చేయాలని అడిగినప్పుడు వాళ్ళు బరబ్బానే విడుదల చేయమని కోరుకున్నారు. మరి యేసు ప్రభుని ఏం చేయాలంటే అందరు యేసు ప్రభుని శిలువని కేకలేశారు. సో యూదులు వారి నాయకులు పిలాతుకి ఏమని కేకలేశారు, యేసు ప్రభుని శిలువేయమని. శిలువ అనేది అతి కిరాతకమైనటువంటి శిక్ష. ఈవెన్ టిల్ టుడే ఈ రోజు కూడా శిలువ శిక్ష అనేది న్యాయస్థానాల్లో విధించే శిక్షల్లో అతి అతి భయంకరమైనటువంటి శిక్ష. అయితే ఆ శిక్ష ఎవరికి వేస్తారు, ఎంతో నేరం చేసిన వాళ్ళకి, ఎంతో నేరస్తులు తప్ప ఆ శిక్ష వేరు. అలాంటిది యేసు ప్రభుకి అలాంటి శిక్ష విధించాలని జనాలు కోరుకోవడం అనేది అది చాలా విచిత్రంగా అనిపిస్తాం. ఏ తప్పు చేయనటువంటి ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఒక్క నేరం కూడా ఆయన మీద సరిగ్గా అలాంటి వ్యక్తిని అంత దారుణంగా హింసించాలని వాళ్ళు కోరుకోవటం అనేది ఎంతో విచిత్రం. అంటే యూదుల నాయకులు ఎలాగైతే ఆయన్ని క్రీస్తుగా దేవుని అంగీకరించలేదో యూదులు కూడా తమ నాయకుల వలె యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించలేదు. ఆయన శిలవేము అని వాళ్ళు కేకలేశారు. సో యూదులు అనేకులు యేసు ప్రభుని ద్వేషించి నిరాకరించారు. తమ నాయకులు ఎలాగైతే ఆయన ద్వేషించి నిరాకరించారో యూదులు కూడా ఆ విధంగా ద్వేషించి యేసు ప్రభుని నిరాకరించారు. మరి పిలాతు ఏం చేశాడు, యేసు ప్రభుని కొరడాలతో కొట్టి శిలువ వేయడానికి. సో యేసు ప్రభుని తీసుకెళ్ళి కొరడాలతో కొట్టడం జరిగింది. ఎటువంటి కొరడాలతో కొట్టారో మనం చూసాం. ఆ కొరడాకి ఆ తాళ్ళకి చివరిలో ఇనుప కొక్కాలు లేకపోతే ఏనుగు దంతాలతో చేసిన ఐవరీ ఆ కొక్కాలని ఉంచారు. అటువంటి కొరడాలతో యేసు ప్రభుని కొట్టినప్పుడు భూమిని నాగలితో దున్నిన విధంగా ఆయన వీపు ఆ విధంగా కొరడా దెబ్బలతో దున్నపడింది. వాస్తవానికి శిలువ కొనుకు ఆ విధంగా కొరడాలతో కొడతారు. అలా కొట్టినప్పుడు ఆ దెబ్బలే చాలా మంది చచ్చిపోతారంట. అంత ఘోరమైనటువంటి దెబ్బలు, కొరడా దెబ్బలు. ఎంతో భయంకరమైన నేరాలు చేసిన వర్స్ట్ క్రిమినల్స్ కి ఇలాంటి శిక్ష విధిస్తారు. కానీ ఏ నేరం లేనటువంటి ఆయనకు శిక్ష విధించబడతా ఉంది. సో యూదులు నిరాకరించారు. యూదులు పిలాతు దగ్గరికి ఆయన తీసుకెళ్ళి అప్పగించారు. పిలాతు శిక్ష విధించాడు. ఆ సైనికులు ఆయన కొట్టారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ వీటన్నిటికీ అతీతమైన సత్యం ఏంటి, దేవుడు ఆయన్ని ఆ విధంగా మనం చేసిన పాపాలకి శిక్ష భరించడానికి ఆయన్ని అప్పగించాడు. మన నిమిత్తం దేవుడు తన కుమారుని మన శిక్ష భరించడానికి అప్పగించాడు. సో ఆ యేసు ప్రభు భరించేటువంటి దెబ్బలన్నీ కూడా ఆయన చేసిన ఏ నేరానికి కాదు, కానీ మనం చేసిన పాపాలకి ఆయన శిక్ష భరిస్తా ఉన్నాడు. సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆయనకి ఊదారంగు వస్త్రం ధరింపజేసి చేతికి రెల్లు తగిలించి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు, ఎగతాళి చేస్తా ఉన్నారు. సో యేసు ప్రభుని ఎగతాళి చేశారు. యేసు ప్రభు పైన ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం అనేది దేవుడు నరులను బట్టి భూమిని శపించిన శాపానికి గుర్తు. సో భూమి నిన్ను బట్టి భూమి శపించబడింది,
తన సారానికి ఇవ్వదు, ముళ్ళ పొదలు గచ్చ తుప్పలు ములుస్తాయి, నువ్వు చెమట కార్చి దాన్ని సాగు చేసి పండించుకొని ఆహారం తిందు అని దేవుడు ఆదాముతో చెప్పాడు. సో ఆ శాపానికి గుర్తుగా ముళ్ళు ఉన్నాయి. అటువంటి ముళ్ళ కిరీటాన్ని యేసు ప్రభు తలపైన పెట్టారు. వాళ్ళు తెలియక పెట్టారు, కానీ ఆ పిక్చర్ వాస్తవమే. నిజంగా మన శాపాన్ని మన పాపాన్ని బట్టి వచ్చిన శాపము తాను తన మీదకి తీసుకున్నాడు. ఆ విధంగా యేసు ప్రభు మనల్ని శాపం నుంచి విడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి మన పక్షంగా ఆయన సబ్స్టిట్యూట్, మన బదులుగా ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు అనడానికి గుర్తుగా మరి అదంతా కూడా దేవుడు జరగనిచ్చాడు. సో యేసు ప్రభుని సిలువ వేయడానికి ఆయన్ని పట్టణం వెలుపలికి తీసుకొని పోయారు. సిలువ మోయించుకుంటూ కొరడాలతో కొట్టుకుంటూ యేసు ప్రభుని పట్టణం వెలుపలికి తీసుకుని వెళ్ళారు. సో ఇవన్నీ కూడా 46th లెసన్ లో మనం చూసాం. ఓకే, సో ఇప్పుడు 47th లెసన్ కంటిన్యూ చేస్తాం. అంటే జస్ట్ లెసన్స్ అని చెప్తాం, కానీ ఆ స్టోరీ యొక్క కొనసాగింది. సో ఏం జరిగింది, వాళ్ళు యేసు ప్రభుని మరి పట్టణ వెలుపలు తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారంటే యెరూషలేముకి అతి సమీపంగా ఉన్నటువంటి గొల్గొతా కొండకి యేసు ప్రభుని తీసుకెళ్లారు. సైనికులు యేసును శిలువ వేయబడ్డ గొల్గొతా కొండకు తీసుకుని పోయారు. సో గమనించండి, దేవుడు మానవుని రక్షించేటువంటి రక్షణ ప్రణాళికను తెలియజేశాడు. అవునా? సో అటువంటి రక్షణ ప్రణాళికను దేవుడు సంపూర్ణం చేస్తున్నాడు. మానవుని రక్షించడానికి రక్షకుని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ రక్షకుని అనుగ్రహించాడు. ఆ రక్షకుడు మనకు బదులుగా మన స్థానంలో మనకు రావాల్సినటువంటి దేవుని యొక్క శిక్షను భరించారు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున. సో ఈ క్షణం వరకు కూడా చూస్తే, మన కథలో ఎక్కడ చెప్తున్నా అక్కడ వరకు చూస్తే, దేవుడు ప్రతి దాన్ని కూడా మరి ఆ దిశగా నడిపిస్తూ వచ్చాడు. సో ఇప్పుడు దాకా మనం చదివినంతా కూడా అత్యంత మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ ఘట్టం యొద్దకు నడిపించింది. సో ఈ పాఠంలో మనం ఏం చూస్తాము, దేవుడు మరి ప్రవక్తల ద్వారా ముందుగా రాయించినటువంటి ప్రవచనాలన్నీ మరి రక్షకునిలో ఏ విధంగా నెరవేరాయో దాన్ని చూడబోతున్నాం. అయితే ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే పాఠంలో చూడబోతున్నామో, వాటన్నిటికీ మనం ఏ విధంగా స్పందిస్తాము అనే దాని మీద మన నిత్యమైన గమ్యం ఆధారపడింది. మన నిత్యత్వాన్ని పరలోకంలో గడుపుతామా లేకపోతే నరకంలో గడుపుతామా అనేది ఈరోజు ఈ పాఠంలో నేర్చుకునేటువంటి వాటికి మనం ఏ విధంగా స్పందిస్తామో దాని మీద ఆధారపడింది. ఓకే, చూద్దాం. సో సైనికులు యేసుని సిలువేయడానికి మరి యెరూషలేము వెలుపల గొల్గొతా కొండకు తీసుకుని వెళ్తాము. సో ఇందాక చెప్పుకున్న విధంగా సిలువ అనేది అతి భయంకరమైనటువంటి శిక్ష. రోమీయులు భయంకరమైన క్రిమినల్స్ కి విధించేటువంటి శిక్ష. ఈ రోజు కూడా న్యాయస్థానంలో విధించబడేటువంటి తీర్పుల్లో అతి దారుణమైన కిరాతకమైన శిక్ష ఏంటి? సిలువ శిక్ష. ఓకే, సో అటువంటి శిక్షను యేసు ప్రభువుకు విధించడం జరిగింది. చూద్దామా, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. దయచేసి చదవండి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదా రంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేటకు తీసుకొని పోయేది. కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గము పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసి అతడు అలెగ్జాంద్రునకు రూపునకు తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చారు. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థం. సో గొల్గొతా అనేటువంటి చోటునకు ఆయన తీసుకొని వచ్చారు. గొల్గొతా అంటే కపాల స్థలం, స్కల్, ఇంగ్లీష్ లో స్కల్ అంటే అంటాం కదా. సో కపాల స్థలము అని అంటారు. కపాల స్థలం లాగా అంటే పుర్రే
షేప్ లో ఆ కొండ కనపడుతుంది అనమాట. అందుకే దానికి గొల్గొతా కొండ అని పేరు. ఓకే, సో యేసు ప్రభుని మరి ఆ విధంగా తీసుకొని గొల్గొతా కొండకు తీసుకొని వెళ్తుంటే దారిలో మార్గ మధ్యంలో స్త్రీలు ఏం చేశారంటే ఆయనకి బోలం కలిపిన ద్రాక్ష రసాన్ని తాగడానికి ఇచ్చారు. అయితే యేసు ప్రభు తాగడానికి ఇష్టపడింది. ఎందుకు బోలం కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు అంటే, బోలము అంటే అదొక చిన్న కొమ్మలో ఉన్నటువంటి ఆ శాప్ అంటారు కదా, సారం అన్నమాట. కొమ్మ సారాన్ని, దాన్ని బోలమును ద్రాక్ష రసము కలిపి ఇచ్చేవాళ్ళు. సాధారణంగా పట్టణంలో ఎవరికైతే శిలువ శిక్ష వేస్తారో ఆ శిలువ శిక్షకి శిలువ వేట తీసుకెళ్తున్న వాళ్ళకి యెరూషలేములో ఉన్న స్త్రీలు ఏం చేస్తారంటే ఆ బోలం కలిపిన ద్రాక్ష రసం ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో భయంకరమైన ఆ దెబ్బలు, ఆ బాధ, ఆ వేదనని భరించలేనంత వేదన అనుభవిస్తారు కనుక ఆ వేదన నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి, ఆ పెయిన్ ని ఎస్కేప్ అవడానికి, మత్తు రావడానికి ఆ విధంగా బోలం కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చేవారు. మరి యేసు ప్రభు ఇప్పటికే ఎన్నో కూడా దెబ్బలు తిని ఎంతో పెయిన్ లో ఉండుంటాడు కదా, ఎంతో బాధలో వేదనలో ఉండుంటాడు. మరి వాస్తవానికి వాళ్ళు ఇచ్చినది ద్రాక్ష రసాన్ని తాగితే ఇదంతా కొంచెం మర్చిపోవడానికి అవకాశం ఉంది. కానీ యేసు ప్రభు ఆ విధంగా తాగడానికి నిరాకరించాడు. ఎందుకు? హీ వాంటెడ్ టు సఫర్ ఫర్ అవర్ సిన్స్. ఆయన మన వేదనను, మన పాపములను బట్టి కలిగేటువంటి ఆ శిక్షను సంపూర్ణంగా భరించి నెరవేర్చాలని ఆయన అనుకుంటున్నాడు. సో ఆ విధంగా యేసు ప్రభు నిరాకరించాడు తాగడానికి. చదవండి మార్క్స్ వార్త 15:23. అంతటా బోలం కలిపిన ద్రాక్ష రసం ఆయనకిచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. 4 కూడా చదువుతారు. సో యేసు ప్రభు యొక్క మరి ఆయన నిరాకరించిన తర్వాత ఆయన తీసుకెళ్లారు, ఆయన సిలువ వేశారు. యేసు ప్రభు యొక్క చేతులు, పాదములు మేకులతో సిలువ కొట్టబడ్డాయి. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రంలో భాగమును ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకునేది. రైట్. సో యేసు ప్రభు నా గొల్గొతా కొండ తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఆయన ఆ చెక్క సిలువకు మరి ఆయన చేతులను, పాదములను మేకులతో కొట్టారు. అయితే ఈ విధంగా ఆయన చేతులు, కాళ్ళు మేకులతో పొడవబడతాయి అని కూడా దేవుడు మరి అనేక సంవత్సరాల క్రితమే రాజైన దావీదు ద్వారా మరి ప్రవచనాత్మకంగా రాయించాడు కదండి. కీర్తనలు 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నవారు నా చేతులను, నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతులను, నా పాదములను పొడిచి ఉన్నారు. దావీదు రాసినటువంటి కీర్తనలో ఈ వచనము రక్షకుడి గురించి ప్రవచనాత్మకంగా రాశాడు. దాని యొక్క నెరవేర్పు మనం ఇప్పుడు చూసాం కదా. ఆయన ఓకే, సో ఆయన సిలువ వేసి, వారు ఆయనను సిలువ వేసానమాట. తర్వాత యేసు ప్రభుని సిలువకు కొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ సిలువను నిలవబెట్టారు. సో యేసు ప్రభుని సిలువ కొట్టి ఆ సిలువను నిలబెట్టారు. అంటే యేసు ప్రభు ఆ సిలువ మీద ఎత్తబడ్డాడు. మీకు గుర్తుందా? యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్న సందర్భంలో నికోదేముతో చెప్తా ఉన్నాడు కదా, ఒకడు కృతగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యం చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అయితే ఇది ఎలా సాధ్యము అంటే, యేసు ప్రభు పాత నిబంధనలో ఒక సందర్భాన్ని గుర్తు చేశాడు. ఏమన్నాడు? అరణ్యంలో మోషే సర్పంను ఎత్తినప్పుడు విశ్వసించే వారందరూ కూడా ఆ విశ్వాసంతో ఆ సర్పాన్ని చూసిన వారందరూ ఎలాగైతే బ్రతికారో అలాగే నశింపక నిత్య జీవం పొందినట్టు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి.
అంటే దేవుడు చేసే అద్భుతం, తిరిగి జన్మానుభవం అనేది దేవుడు చేసే అద్భుతం. దేవుడు అద్భుతం చేయాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి? అరణ్యంలో మోషే సర్పాన్ని, ఇద్దరు సర్పాన్ని ఎత్తినట్టుగా దేవుని కుమారుడు మన పక్షంగా, మన పాపం పరిహారంగా తాను కూడా శిలువ మీద ఎత్తబడాలి. శిలువ మీద మన కొరకు బలి అవ్వాలి, మరణించాలి. సో దాన్ని బట్టి మనకి దేవుడు మనని తిరిగి జన్మానుభవాన్ని అనుగ్రహిస్తాడు. దాన్ని బట్టి దేవుడు మన పాపాలకి క్షమాపణ అనుగ్రహిస్తాడు. పాపం బట్టి, మన పాపం బట్టి మనం నశించకుండా మనం తిరిగి దేవునితో సమకూర్చబడి నిత్య జీవాన్ని పొందటానికి దేవుడు మన పట్ల జరిగిస్తాడు. అయితే అరణ్యంలో మోషే సర్పం ఎత్తినప్పుడు దేవుడు మాటలు విని ఆ సర్పాన్ని చూసినప్పుడు, విశ్వాసంతో చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పాపం, ఆ సర్పం కాటి నుంచి ఎవరు నశింపకుండా వాళ్ళని బ్రతికించాడు, కాపాడాడు, రక్షించాడు. అదేవిధంగా దేవుడు కూడా ఇప్పుడు మన పాపం నుంచి మనం రక్షించబడటానికి యేసు ప్రభుని శిలువ మీద మరి మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. యేసు ప్రభు మన కొరకు ఎత్తబడ్డాడు. ఎవరైతే దేవుడు మన కొరకు మరి తన కుమారుని ఆ విధంగా శిలువ మీద అప్పగించాడు, మరణానికి అప్పగించాడని నమ్ముతారో, దాన్ని ఆధారం చేసుకొని మన దేవుడు అంగీకరిస్తాడని నమ్ముతారో, అటువంటి విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ నశింపక నిత్య జీవం పొందడానికి దేవుడు ఆ విధంగా ఆయన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. సో యోహాను సువార్త 3:14-15 ఆ మాట్లాడింది కదా, చదువుతారా? అరణ్యంలో మోషే సర్పంని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించే ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడగలడు. అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తనో అలాగే విశ్వసించే ప్రతివాడును నశించు నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడగలను అని యేసు ప్రభు నికోదేముతో చెప్పిన మాట మరి ఈరోజు నెరవేరటం మనం చూస్తున్నాం. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే యేసు ప్రభువుని ఆ విధంగా శిలువకి కొట్టిన తర్వాత ఆ శిలువ మీద యేసు ప్రభు ఎంతో మరి వేదన అనుభవిస్తా ఉన్నాడు. యేసు ప్రభు వస్త్రాల కొరకు సైనికులు చీట్లు వేసుకుంటా ఉన్నారు యేసు ప్రభు వస్త్రాన్ని పంచుకోవడానికి. ఈ విషయాన్ని కూడా మరి మనం చదివాం కదా ఆ వచనంలో, యేసు ప్రభు వస్త్రాల కొరకు చీట్లు వేశారని. ఈ విధంగా జరుగుతుందని కూడా దేవుడు ముందుగానే జరగక ముందు 1000 సంవత్సరాల క్రితం రాజా దావీదు ద్వారా ప్రవచనాన్ని రాయించాడు. చూడండి కీర్తనలు 22:18. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. సో మార్క్స్ 15:24 మన దాని యొక్క నెరవేర్పు చూస్తాం. ఆయన వస్త్రముల భాగం ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకునేది. సో శిలువలో యేసు ప్రభు తల పైన ఆయన పై మోపబడిన నేరాన్ని రాసి ఉంచారనమాట. ఎవరు రాశారు? ఆయన మీద మోపబడిన నేరం ఏంటి? ఈ నజరేయుడైన యేసు యూదుల రాజని చెప్పుకుంటున్నాడు అని మోపారు కదా నేరాన్ని, అదే విషయాన్ని రాశారు. చూడండి యేసు ప్రభు పైన తల పైన ఇక్కడ ఆయన పైన మోపబడిన నేరాన్ని రాసి శిలువ కొట్టి. సాధారణంగా శిలువ పైన, శిలువ మీద వేలాడదీస్తున్న వాళ్ళని, వాళ్ళు ఏ నేరానికి శిలువ వేయబడుతున్నారో ఆ నేరాన్ని అక్కడ రాసి పెట్టేవాళ్ళు అన్నారు. సో యేసు ప్రభు మీద మోపబడిన నేరం ఏంటి? ఆయన ఏం చేయలేదు, అంత నేరం ఏం చేయలేదు. ఆయన మీద ఆరోపించబడిన నేరం, నేను యూదుల రాజును అంటే క్రీస్తు ఖచ్చితంగా మరి దేవుడి చేత రాజుగా నియమించబడ్డాడు యూదుల పైన. యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడని ఆ రీతిగా వాళ్ళు వక్రీకరించి మరి రోమిల ద్వారా ఆయనకు శిక్ష పడేటట్టుగా వాళ్ళు ఆరోపణ చేస్తారు. అదే ఆరోపణ మన పిలాతు రాయించి ఆయన తలపైన శిలువకు కొట్టించు. చూడండి మార్క్స్ 15:25-26 వచనాలు. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరంను రాసి పైగా ఉంచిరి. సో ఈ విధంగా రాయబడాలని యోహాను
చెప్పాడని మనకి యోహాను సువార్త చూస్తాం. చూడండి, యోహాను సువార్త 19:19-20. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసం రాయించి శిలువ మీద పెట్టించాడు. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండేది. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన కనుక యూదులలో అనేకులు దాన్ని చదివారు. ఇంకా చదవండి 21-22 కూడా. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజును వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాసిస్తున్నాను. చూడండి, వాళ్ళు ఏదైతే ఆరోపణ చేశారో యేసు ప్రభు మీద అదే రాశారు, కానీ వాళ్ళకి అది నచ్చట్లేదు. బహుశా మరి పిలాతు ఈ విధంగా ఎందుకు రాయించాడంటే, బహుశా అంటే యూదుల్ని హేళన చేయడానికి, ఎగతాళి చేయడానికి ఈ విధంగా రాయించాడు. సో యూదులు ఎప్పుడు కూడా రోమియోల పరిపాలన నుంచి విడిపించబడడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్నోసార్లు ఇప్పుడు బరబ్బా లాంటి వ్యక్తులు యూదులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు, తిరుగుబాటుకారు. అంటే రోమా ప్రభుత్వం నుంచి విడిపించబడాలి అని ఎంతగానో ఆశపడి పోరాటం కూడా కొన్నిసార్లు జరిగిస్తూ ఉంటారు యూదులు. అయితే యూదుల్ని ఎగతాళి చేసుకుంటూ, మీ రాజుని మీరే సిలువ వేసుకున్నారని ఎగతాళి చేసుకుంటూ మరి ఆ మాటలు రాయించుంటాడు బహుశా. అయితే యూదులకు ఆ మాటలు నచ్చలేదు. ఏంటది? యూదుల రాజు అని రాశాడు, అలా రాయొద్దు, యూదుల రాజు అని ఆయన చెప్పుకున్నట్టు రాయి అని చెప్పేసి వాళ్ళు ఆయన బతిలాడు. అది పిలాతు ఏమన్నాడు? నేను రాసింది ఏదో రాశాను, ఇంకంతే, ఇంకా దాని గురించి పెద్దగా నా దగ్గర మాట్లాడుకున్నాని వాళ్ళని పంపేశారు. సో వాళ్ళు ఎందుకు మరి యేసు ప్రభుని తమకు రాజుగా ఉండటానికి ఇష్టపడట్లేదు? ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు వాళ్ళు నమ్మట్లేదు కదా. సో నేను దేవుని కుమారుని, నేను క్రీస్తుని అని ఆయన చెప్పిన మాటలు వాళ్ళు నమ్మలేదు, కాబట్టి ఆయన వాళ్ళు నిరాకరించారు. ఓకే, యేసు ప్రభు మరి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన వస్త్రాల కొరకు చీట్లు వేసుకున్నారు. ఆయన తరపునేమో ఆయన పైన ఆరోపించబడినటువంటి నేరాన్ని రాసి పెట్టారు. ఆయన ఇరుపక్కల కూడా చూస్తే ఆయన చుట్టూ రెండు వైపులా ఇద్దరు బందిపోటు దొంగలు శిలువ వేయబడ్డారు. అంటే యేసు ప్రభు దొంగలతో, నేరస్తులతో కలిసి శిక్షను అనుభవిస్తా ఉన్నాడు. వాళ్ళైతే నేరం చేశారు, యేసు ప్రభు ఏ నేరం చేయలేదు. నేరం చేయని వాడు నేరం చేసిన వాడు వాళ్ళతో కలిసి నేరం చేసినట్టుగా శిక్ష అనుభవిస్తుంది. ఈ విధంగా రక్షకుడికి జరుగుతుంది అని దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా రాయించాడు. ఆ మాటలే మరి ఇక్కడ నెరవేరటం మనం చూస్తున్నాం. చూడండి, ఫస్ట్ మార్క్స్ వార్త చదువుదాము, జరిగింది అక్కడ ఏం జరిగిందో చూద్దాము. మరియు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరు. అప్పుడు ఆ మార్గంలో వెలుచున్న వారు తమ తలలు ఉచుచు, ఆహా, దేవాలయంను పడగొట్టి 3 దినములలో కట్టువాడా. సో ఆ విధంగా యేసు ప్రభు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగల్ని ఆయనతో కూడా సిలువ వేశారని చదివాం కదా. సో ఇది యెషయా 53:12 ఉన్నటువంటి ప్రవచనం యొక్క నెరవేరు. కావున గొప్పవారితో నేను అతని పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడి కొల్ల సొమ్మును విభాగించుకొనను. ఏలయనగా మరణం నందినట్లు అతడు తన ప్రాణంను ధారపోసింది. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. చూడండి, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. ఈ వచనంలో ఈ మాటలు ఎస్పెషల్ గా అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడయ్యాడు అని రక్షకుడి గురించి ఏదైతే యెషయా ప్రవక్త రాశాడో అదే మనం నెరవేర్చమని చూస్తున్నాం. సో కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేస్తారు. రైట్. సో ఇంకా చూస్తే యేసు ప్రభుని శిలువ మీద ఉన్నప్పుడు అపహసించారు, ఆయన అవమానించారు. చూడండి, నాకేం చూసాం, బందిపోటు దొంగలని ఇద్దరిని సిలువ వేశారని రెండు వైపులా. తర్వాత అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు చదువుతారా?
అప్పుడు ఆ మార్గంన వెలుచున్న వారు తమ తలలు ఊపుతూ, ఆహా దేవాలయంను పడగొట్టి 3 దినములలో కట్టువాడా, వాళ్ళు ఏ విధంగా అభ్యసిస్తున్నారు? చదవండి, ఇంక ముందు చదవండి. శిల్వ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయుచు వీడితరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేదు. ఇజ్రాయేల్ రాజుడు క్రీస్తు ఇప్పుడు శిల్వ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూసి నమ్ముదము అని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఆయనతో కూడా శిల్వ వేయబడిన వారును ఆయనను నిందించారు. గమనించండి, యేసు ప్రభుని వాళ్ళు ఏమని నిందిస్తున్నారు? ఆహా దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కట్టేవాడా అని ఆ మాటలు చెప్పి యేసు ప్రభు ఎగతాళి చేస్తున్నారు. వాస్తవానికి ఈ మాట వాళ్ళు చెప్తున్నారు. ఈ మాటలు యేసు ప్రభు ఎప్పుడు చెప్పాడు? దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ మాటలు చెప్తున్నారంటే, మనకి యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనంలో ఈ విషయాలు కనపడుతున్నాయి. చూడండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోడివేసి రూకలు మార్చువారిని రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురంలో అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటి వారిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, సో ఓకే, ఇంకొక 2 వచనాలు. యేసు ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయంను 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గురించి ఈ మాట చెప్పాను. సో యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభంలో జరిగినటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాటలు ఏంటి? ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపునని వారితో చెప్పాను. అయితే అప్పుడు యూదులు అప్పుడే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ఏంటి, ఈ దేవాలయం 46 సంవత్సరాలు పట్టింది కట్టడానికి, నువ్వు 3 దినాల్లో దాన్ని లేపుతావా అని అప్పుడే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ యేసు ప్రభు ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి మాట చెప్తున్నారు అని శిష్యుల తర్వాత గ్రహించారు. శిష్యులు కూడా అర్థం కాదు. సో ఇప్పుడు శిలువ మీద ఉన్నప్పుడు, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆహా దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా అని యేసు ప్రభుని దూషిస్తుంది. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తా ఉన్నారు. కానీ యేసు ప్రభు దేహాన్ని గురించి తన దేహం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడేది వాళ్ళకు అర్థం కాదు. ఓకే, ఓకే. సో అయితే ఈ విధంగా యేసు ప్రభువును అపహసిస్తారని కూడా దేవుడు ముందే దావీదు ప్రవక్త ద్వారా రాయించాడు కదా. చదవండి, కీర్తన 22, 6 నుంచి 8 వచనాలు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. నన్ను చూచిన వారందరూ పెదవులు వేసి తల ఆడించుతూ నన్ను అపహసించుతున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వాళ్ళని విడిపించినేమో అని వాడు ఆయనను యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వాడిని విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా అని వానిని తప్పించినేమో అందరు. సో ఆ విధంగా మరి ఏదైతే ప్రవచనం రాయబడిందో దాని యొక్క నెరవేర్పు మనం చూస్తున్నాం. ఏంటది? సో నేను నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును, నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచి తలాడించు నన్ను అపహసించుతున్నారు. ఇతరులు రక్షించిన తాను రక్షించుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టుగా, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన వారిని రక్షించినేమో, వాడు ఆయన ఇష్టడు కదా అని వారిని తప్పించినేమో అంటారు
ఆ విధంగానే ఆయన అభ్యసిస్తారని ముందుగానే మరి ప్రవక్త ద్వారా ప్రవచనం అనేది రాయించబడి మనం చూస్తాం. దాని యొక్క నెరవేర్పుగా మరి ఇక్కడ వాళ్ళు ఈ మాటలు చెప్పి ఆయన్ని అభ్యసించడం, అపహాస్యం చేయడం అనేది, దూషించడం అనేది మనం చూస్తున్నాం, నిందించడం అనేది చూస్తున్నాం. సో ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి ఇప్పుడు మనం వచ్చాం. సో అసలుకి రక్షకుడు ఈ లోకంలోకి రావటం యొక్క కారణం ఏంటి? మనల్ని సాతాను యొక్క అధికారం నుంచి విడిపించడానికి, మనం పాపం నుంచి, పాపం యొక్క శిక్ష అయిన మరణం నుంచి విడిపించడానికి రక్షకుడు లోకంలోకి వచ్చింది. సో మొట్టమొదటిగా మనము పాపం యొక్క శిక్ష గురించి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా పాపం యొక్క శిక్ష గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి చెప్పండి? పాపానికి శిక్ష ఏంటి? మరణం. మరణం అంటే ఎన్ని రకాలని చెప్పుకున్నాం మనం? మూడు అంతల మరణం. మొదటిది ఆత్మీయ మరణం, రెండవది శారీరక మరణం, మూడవది నిత్య మరణం. సో దేవుడు ఆదాముకి ఏమని చెప్పాడు? తినుదినమున పండు, అది మంచి చెట్ల గురించినటువంటి వృక్ష ఫలాన్ని గురించి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ చెట్టు ఫలాన్ని తినుదినమున నీవు నిశ్చయంగా చచ్చదు, మరణిస్తావు. అంటే ఆ రోజే మరణించడం అంటే వాస్తవానికి ఆదాము 30 సంవత్సరాలు జీవించాడు, కానీ ఆ రోజు మరణించడం జరిగింది. మా దేవుడు చెప్పిన మాటల ప్రకారం అంటే ఆ రోజే మరణించాడు. ఎలా మరణించాడు? ఆత్మీయంగా మరణించాడు. అంటే దేవునితో సంబంధం, సహవాసాన్ని కోల్పోయిన స్థితిని ఆత్మీయమైన మరణం అని. ఒక చెట్టు నుంచి కొమ్మ విరిచి వేరు చేయబడితే ఎలాగ ఆ కొమ్మకి ఆ చెట్టుకి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం తెగిపోతుందో, ఆ యొక్క చెట్టు యొక్క జీవం నుంచి ఆ కొమ్మ వేరు చేయబడుతుంది. ఆ విధంగా ఆదాము తన జీవనకు మూలమైనటువంటి దేవుడి నుంచి వేరు చేయబడ్డాడు. ఆ కొమ్మ వెంటనే మరి వాడిపోయి ఎండిపోదు. ఆ మరణం అనేది వ్యక్తపరచబడటానికి కొంచెం సమయం పడుతుంది. ఆ విధంగా ఆ దినమున దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన క్షణమున మరణం అనేది, ఆత్మీయ మరణం అనేది ఆదాములో నెరవేరింది. అది ఇంకా కొనసాగుతూ ఉంది. ఒక దినాన ఆదాము శారీరకంగా మరణించాడు. ఈ లోకంలో మరణించక మునుపు దేవునితో మనం సమకూర్చబడకపోతే మనం నిత్యమైన మరణమును అనుభవిస్తాం. అంటే దేవుని నుంచి నిత్యత్వంలో శాశ్వతంగా దూరం అయిపోయి దేవునికి వేరుగా, దేవుని శత్రువులైనటువంటి సాతాను అనే దురాత్మలకు దేవుడు సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్నిలో మనం పడవేయబడతాం. సో పాపానికి శిక్ష మరణం, ఆత్మీయ మరణం, శారీరక మరణం, నిత్య మరణం. ఆదాము యొక్క పాపాన్ని బట్టి మనందరం కూడా పుట్టడంతోనే ఆత్మీయ మరణంలో పుట్టాం. మనం శారీరక మరణం, నిత్య మరణం వైపు పరుగులు పెడతాము. రోజులు గడిచే కొద్దీ మనం మరణం వైపు ప్రయాణం చేస్తాం. అయితే దేవుడు మనం ప్రేమించి మరణం నుంచి విడిపించడానికి, సాతాను యొక్క అధికారం నుంచి, పాపం ద్వారా వచ్చేటువంటి శిక్ష, మరణం నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు రక్షకుడిని అనుగ్రహించాడు. గమనించండి, రోమపత్రిక 6:23 చదువుతారా? ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు నిత్య జీవం. చూడండి, ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపంల వల్ల వచ్చే జీతము మరణము, పాపానికి శిక్ష మరణం అని చూస్తుంది. సో మరణము ద్వారా పాపమునకు పరిహారం చెల్లించబడకుండా దేవుడు కానీ క్షమించాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమవుతాడు అంటే అన్యాయస్తుడు అవుతాడు. ఇఫ్ గాడ్ వర్ టు ఫర్గివ్ సిన్ దట్ వాస్ నాట్ ఫుల్లీ పెయిడ్ బై డెత్, హీ వుడ్ బి అన్జస్ట్. పాపానికి శిక్ష విధించకుండా పాపాన్ని క్షమిస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి దేవుడు తన యొక్క ధర్మశాస్త్రానికి, తన యొక్క న్యాయానికి భిన్నంగా ఆయన ప్రవర్తించాడు. ఎందుకు ఆ విధంగా భిన్నంగా ప్రవర్తించడం చెప్తున్నా అంటే, దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధతతో, నీతి న్యాయాలతో రాజీ పడడు. గాడ్ విల్ నాట్ కాంప్రమైజ్ విత్ హిస్ హోలీనెస్, రైచియస్నెస్ అండ్ జస్టిస్. ఓకే, సో మరి దేవుడు మనల్ని క్షమించాలంటే మరి ఏకైక మార్గం ఏంటంటే, అంటే ఆయన
పరిశుద్ధతను నీతి న్యాయాల విషయంలో రాజీ పడకుండా ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు న్యాయవంతుడుగా ఉండి మనల్ని క్షమించాలంటే దానికి ఏకైక మార్గం ఏంటి? మనము ఏ శిక్షకైతే తగిన వాళ్ళమో ఆ శిక్షను మనకు బదులుగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకు బదులుగా మన స్థానంలో భరించాలి. ఆ విధంగా మాత్రమే యేసు ప్రభు మన బదులుగా మన శిక్ష భరించడం ద్వారా మాత్రమే మనం క్షమించబడతాం తప్ప మరొక క్షమించడానికి కుదరదు. అంటే యేసు ప్రభు ఏం కావాలి? ఆయన మరణించాలంటే దేవుని నుంచి వేరే ప్రభు మన శిక్ష ఆ విధంగా భరిస్తేనే మన పాపములకు పరిహారం చెప్పి దేవుడు మనల్ని క్షమిస్తాడు. పాపాన్ని శిక్షించకుండా దేవుడు క్షమించేవాడు కాదు. మరి యేసు ప్రభు మన శిక్ష భరించడానికి మనకి సబ్స్టిట్యూట్ గా మనకు ప్రత్యామ్నాయంగా మన స్థానాన్ని తీసుకోవాలంటే యేసు ప్రభు పాపము లేనివాడు పాపము చేయని వాడై ఉండాలి. మరి యేసు ప్రభు గురించి మనం మరి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యేసు ప్రభు జన్మలోనే ఆయన పాపము లేకుండా జన్మించాడు. మరి యేసు ప్రభు జన్మించక ముందు గాబ్రియేలు దేవదూత మరియ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనమాట పరిశుద్ధంగా జన్మిస్తాడు, ఆయన పాపం లేనివానిగా జన్మిస్తాడని చెప్పబడింది. ఆ విధంగా పాపం లేనివానిగా జన్మించాడు. ఆయన ఈ లోకంలో ఎలా జీవించాడు? ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు, యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు తండ్రి అయిన దేవుడు స్వయాన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తాను. ఐఎమ్ ఫుల్లీ ప్లీజ్డ్ బై మై సన్ అన్నాడు యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు. అంటే యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు అన్ని విషయాల్లో పరిపూర్ణంగా తృప్తిపరిచాడు. అంటే దేవుడు కోరిన విధంగా దేవుడికి పరిపూర్ణమైన విధేయత చూపించినటువంటి ఏకైక మానవుడుగా యేసు ప్రభు ఉన్నాడు. ఏ ఒక్కసారి కూడా దేవునికి అవిధేయత చూపించకుండా ప్రతి విషయంలో పరిపూర్ణంగా దేవునికి విధేయుడైనటువంటి వ్యక్తిగా యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు మనకు బదులుగా మరణించాలంటే ఆయన పాపం లేనివానిగా ఉండాలి, లేనివానిగానే ఉన్నాడు. సో దేవుడు యేసును నుండి తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు మన శిక్ష భరిస్తున్నాడు కదా. అంటే ఆదాము పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే దేవుడి నుంచి వేరయ్యాడు, ఆత్మీయంగా మరణించాడు. యేసు ప్రభు కూడా మరి మన కొరకు దేవుని చేత విడిచిపెట్టబడ్డవాడుగా ఉన్నాడు. కాబట్టి మన పాపము అంతా కూడా దేవుడు యేసు ప్రభు మీద మోపాడు. అంటే యేసు ప్రభువే మన వలె మనం పాపం చేసినట్టుగా ఎంచి దేవుడు యేసు ప్రభు నుంచి తన ముఖం తిప్పేసుకుంటాను. గాడ్ ఈస్ టర్నింగ్ హిస్ బ్యాక్ ఆన్ జీసస్. జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభు శిలువ వేయబడి ఆయన వేలాడుతూ ఉన్నాడు. మనల్ని పాపం నుంచి, మరణం నుంచి, సాతాను నుంచి విడిపించడానికి యేసు ప్రభు మరణించారు, అంటే దేవుడి నుంచి వేరవ్వాలి. సో కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నుండి తన ముఖాన్ని తిప్పేసుకుంటున్నాడు. చదువుతారా? మార్క్స్ వార్త 15వ అధ్యాయము 33 నుంచి 34 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. గమనించండి, మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు అంటే 12 నుంచి అర్థం. 12 నుంచి 1 వరకు 1 గంట, 1 నుంచి 2 1 గంట, 2 నుంచి 3 3 గంటలు. 3 గంటల పాటు ఏం జరిగింది? సూర్యుని యొక్క వెలుగు పూర్తిగా లేకుండా ఆ దేశమంతా కూడా చీకటిగా అయింది. ఈ చీకటి ఏం సూచిస్తుందంటే దేవుడు తన కుమారుడి నుంచి తన ముఖాన్ని వేసుకున్నాడు, తన కుమారు నుంచి వెనుదిరిగాడు, తన కుమారుని విడిచిపెట్టాడు అని సూచిస్తుంది. ఆ దేశం అంతటా కూడా 3 గంటల పాటు అంటే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3 వరకు చీకటిగా ఉంది. సో ఈ క్షణం వరకు కూడా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. మన నిత్యత్వంలో
యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక మునిపే ఆయన ఉన్నాడు కదా. చాలా మంది అడుగుతుంటారు, యేసు ప్రభు దేవుడైతే యేసు ప్రభు కంటే ముందు చాలా మంది మనుషులు ఉన్నారు కదా అని అడుగుతారు. బాగా చదువుకున్న వాళ్ళు అడిగే ప్రశ్న. అయితే చాలా మందికి అర్థం కాదు, ఈ చదువుకున్న వాళ్ళు మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, మనందరం పుట్టడంతో మన యొక్క ఉనికి ప్రారంభమైంది, కానీ యేసు ప్రభు యొక్క ఉనికి పుట్టడంతో ప్రారంభం కాదు. ఎందుకు? ఆయన పరలోకంలో నిత్యత్వంలో దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆది అంతం లేని నిత్యుడకు దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మన కొరకు మానవుడిగా శరీరధారిగా మరి ఆదాము నుంచి 4000 సంవత్సరాల తర్వాత, మన నుంచి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. కానీ మానవులందరినీ సృష్టించింది ఆయనే. ఈ భూమి ఆకాశాలు విశ్వాంతరిని సృష్టించింది ఆయనే. మరి పరలోకంలో నిత్యత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వాళ్ళు అన్యోన్య సహవాసాన్ని, సన్నిహిత సంబంధాన్ని, ఐక్యతను, వాళ్ళు ప్రేమానురాగాలను, ఆనందాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, పంచుకుంటూ ఉన్నారు. అయితే తండ్రి కుమారులు ఆ నిత్యత్వం నుండి కూడా ఒక్కటిగా ఉన్నారు. ఈ లోకంలో కూడా యేసు ప్రభు ఎప్పుడు నా తండ్రి పనుల మీద నేను ఉండవలని మీరు ఎరగరా అని చిన్నప్పుడు కూడా తండ్రి గురించినటువంటి స్పృహ కలిగి ఉంటాం. తండ్రి కుమారునికి తోడుగా ఉంటాం మనం చూసాం. ఆయనకి ఇష్టమైన కార్యాలను నేను ఎల్లప్పుడూ చేస్తాను, ఆయన నన్ను బెటర్గా విడిచిపెట్టాడు, నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడని అనేక పర్యాయాలు, అనేకమైన సందర్భాల్లో యేసు ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. నా తండ్రి అన్నాడు యేసు ప్రభు. సో తండ్రి ఈ క్షణం వరకు కూడా, తండ్రి అయిన దేవుడు నిత్యత్వం నుంచి ఈ క్షణం వరకు కూడా యేసు ప్రభుకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మోస్ట్ నీడ్ఫుల్ టైంలో ఉన్నాడు, అత్యంత అవసరమైనటువంటి సమయంలో ఉన్నాడు. తండ్రి తనకు తోడుగా ఉన్నటువంటి అత్యంత అవసరమైనటువంటి సమయం. అయితే ఈ సమయంలో మరి మనల్ని బట్టి ఆయన శిక్షించడానికి తండ్రి అయిన దేవుడు ఆయనను విడిచిపెట్టాడు. ఎందుకు పెట్టాడు? యేసుకు అత్యంత అవసరమైన సమయంలో దేవుడు యేసు నుండి తన ముఖాన్ని తిప్పేస్తున్నాడు. ఎందుకంటే మన కొరకు యేసు ప్రభు శిక్షించబడతా ఉన్నాడు, మన కొరకు ఆయన దేవుని చేత విడిచిపెట్టబడతా ఉన్నాడు. ఒకసారి చదవండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 30వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. చూడండి, యేసు ప్రభు స్వయంగా చెప్తా ఉన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని చెప్పేసి యేసు 3 గంటలు అప్పుడు కేకలు వేస్తుంది. ఆ 3 గంటల పాటు ఆ ఉన్న చీకటి ఏంటి అంటే, దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తుని విడిచిపెడుతున్నాడు. సో ఆ విధంగా యేసు ప్రభు మన శిక్షను శిలువ మీద అనుభవిస్తా ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువును కొట్టారు, కొడాలతో కొట్టారు. యేసు ప్రభు కేకలు వేసి ఉంటాడా? కేకలు వేసే ఉంటాడు కదా. కానీ అక్కడ స్పెసిఫిక్ గా రాయబడలేదు యేసు ప్రభు కేకలు వేసాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు బిగ్గరగా కేక వేసాడు రాయబడింది. అంటే అక్కడ అర్థం ఏంటంటే, దేవుడు రాయించడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆ కేకలు ఏవి రాయించకుండా ఈ కేక రాయించడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనము యేసు ప్రభు విషయంలో మనము ఫోకస్ చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇదని. పాపానికి శిక్షగా ఆయన శారీరకంగా మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా ఆయన మరణిస్తా ఉన్నాడు. అంటే దేవుడి నుంచి ఆ ఎడబాటును ఆయన అనుభవిస్తా ఉన్నాడు యేసు ప్రభు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని యేసు ప్రభు విలపించాడు, బిగ్గరగా కేక వేశాడు. మన పాపముల కొరకు యేసు ప్రభు శిలువలో శిక్షను అనుభవిస్తా ఉన్నాడు. మనం పాపం బట్టి మనం దేవుడి నుంచి వేరవ్వాల్సిన వాళ్ళము, ఆయన మనకు బదులుగా దేవుడి నుంచి వేరవుతా ఉన్నాడు. అయితే చదవండి, దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుచుచున్నాడనరు. ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, చాలుడి, ఏలియా వీడిని దింపవచ్చునేమో చూడమనరు. ఆ విధంగా మరి యేసు ప్రభు కేకేస్తే మరి ఎందుకు అర్థం కాలేదు వాళ్ళకి, ఆ భాష తెలియలేదా ఏమో,
వాళ్ళు అపార్థం చేసుకున్నారు యేసు ప్రభు. ఏమనుకుంటున్నారు, ఏలియాని పిలుస్తున్నాడేమో యేసు ప్రభు అని చెప్పి అనుకుంటున్నారు. యేసు ప్రభు చెప్పిన మాట అక్కడ ఉన్న వాళ్ళందరూ అపార్థం చేస్తున్నారు. యేసు ప్రభు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ధారపోసాడు. శిలువ మీద యేసు ప్రభు తను తాను రక్షించుకోవాలనుకుంటే ఏలియాని పిలవాల్సిన అవసరం ఉందా? యేసు ప్రభు ఏలియాని పిలవాల్సిన అవసరం ఉందా? ఆయన తలుచుకుంటే ఆయన అంతటా ఆయన రక్షించుకోగలడు. ఆయన రక్షించుకోగలడు. వాళ్ళు ఆయనకి ఇష్టంకి వ్యతిరేకంగా బలవంతాన్ని అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఆయన బలవంతంగా కొట్టి బలవంతంగా ఏమీ చేయలేదు. యేసు ప్రభుకి ఇష్టం లేదనుకోండి, ఎవ్వరు కూడా యేసు ప్రభుకి ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన్ని ఏం చేయలేదు. కాబట్టి ఏలియాని ఏదో రక్షించడానికి పిలవట్లేదు యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క మాటలు వాళ్ళు అపార్థం చేస్తున్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలు చుట్టూ ఉన్న జనులు అపార్థం చేస్తున్నారు. శిలువలో యేసు ప్రభు మన కొరకు శిక్షణ పొందుతా ఉన్నాడు. యేసు ప్రభు శిలువలో తన రక్తాన్ని మన కొరకు, తన ప్రాణాన్ని ధారపోస్తూ ఉన్నాడు. మనం రక్షించడానికి చేయాల్సినంత యేసు ప్రభు శిలువ మీద చేశాడు. చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 37వ వచనం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచాడు. సో గొప్ప కేక వేసి యేసు ప్రభు ప్రాణం విడిచాడు. యేసు ప్రభు మరణించాడు. యేసు ప్రభు శిలువ పైన మరణించాడు. మన శిక్ష భరించి ఆయన మరణించాడు. అయితే ఆయన గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడని రాయబడింది. అక్కడ చూడండి, ఆయన ఏం కేక్ వేశాడో మనకు అక్కడ మార్క్స్ వార్తలో కానీ యోహాను 19:30లో యేసు ప్రభు ఏం కేక్ వేశాడో అక్కడ ఉంది. చూస్తారా? యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. చూడండి, ఏం చెప్పాడు యేసు ప్రభు? సమాప్తం. ఏం చెప్పాడు? అందరు చెప్పాలి, అన్మ్యూట్ చేసి చెప్పాలి. సమాప్తమైనది. సమాప్తమైన ఇంగ్లీష్ లో ఫినిష్డ్ అన్నాడు యేసు ప్రభు. సమాప్తమైనది అన్నాడు. ఎలా అన్నాడు? మనం చెప్తున్నట్టు అన్నాడు బలహీనంగా. సమాప్తమైనది అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు యేసు ప్రభు. ఏంటి ఫినిష్డ్ అంటే? అయిపోయిందంటే అయ్యో నా పని అయిపోయిందనా, ఇంకా నా పని అయిపోయింది అని బలహీనంగా యేసు ప్రభు చెప్పిన మాట కాదు. యేసు ప్రభు సమాప్తమైంది అని చెప్పినప్పుడు అది యేసు ప్రభు యొక్క చావు కేక కాదు, అది యేసు ప్రభు యొక్క విజయ కేక. ఇట్స్ ఏ క్రై ఆఫ్ విక్టరీ. యేసు ప్రభు మానవులను వారి పాపం నుంచి విడిపించి దేవునితో తిరిగి సమకూర్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు కదా. మరి ఆ విధంగా వాళ్ళ మానవులు తిరిగి దేవునితో సమకూర్చబడాలంటే చేయాల్సినంత యేసు ప్రభు శిలువ పైన చేసేసాడు. సో యేసు ప్రభు దేన్ని చేయడానికి వచ్చాడు అది నెరవేర్చి ఆయన విజయాన్ని సంపాదించాడు. He succeeded in fulfilling his mission on the cross. సో యేసు ప్రభు తన యొక్క రక్తాన్ని ధారపోస్తున్నాడు. సమాప్తమైంది అని కేకేశాడు. మనం దేవుని చేత అంగీకరించబడడానికి రక్షకుడే సమస్తాన్ని చేస్తాడని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు రక్షకుడు సమస్తాన్ని చేస్తాడు. ఇంకేమైనా మిగిలిందా? యేసు ప్రభు సమాప్తమైంది అని చెప్పినప్పుడు యేసు ప్రభు సమాప్తమైంది అని చెప్పినప్పుడు ఎంత సమాప్తమైంది, ఎంత ఫినిష్ అని చెప్పాడు? 50% సమాప్తమైంది, 50% ఫినిష్, 50% పెండింగ్ బ్యాలెన్స్ అన్నాడా? 50% సమాప్తమైంది, 50% బ్యాలెన్స్ ఉంది అన్నాడా?
యేసు ప్రభు 50% చేశాడు మనం దేవుని చేత అంగీకరించబడ్డానికి, మిగతా 50% మనం చేయాలి. అలా ఉంది అక్కడ? లేదు. యేసు ప్రభు సంపూర్ణంగా చేసేసాడు. హీ ఫినిష్డ్ 100% ఫుల్లీ. పూర్తిగా యేసు ప్రభు చేసేసాడు. సమాప్తమైనది అని చెప్పి యేసు ప్రభు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన చేయాల్సిందల్లా పూర్తిగా చేస్తాడు. అంటే మన పాపములకు పరిహారంగా పూర్తి వెలను చెల్లించాడు యేసు ప్రభు. సగం చెల్లించాడు యేసు ప్రభు. పూర్తి వెలను, ఫుల్ ప్రైస్ ని, కంప్లీట్ పేమెంట్ ని చేస్తాడు యేసు ప్రభు. సో ఇప్పుడు ఆయన చేసిన దాన్ని బట్టి మనం దేవుణ్ణి నుంచి వేరే స్థితిలో ఇంకా ఉండాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఇంకా ఎవ్వరు ఏ మాత్రము దేవుని నుంచి వేరే అయిన స్థితిలో ఉండాల్సిన అవసరము లేదు. ఈ లోకంలో మనం పుట్టడంతోనే దేవుని నుంచి వేరే స్థితిలో పుట్టాం. యేసు ప్రభు శిలువలో మన కొరకు చేయాల్సినంత చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మనము దేవుని నుంచి వేరైన స్థితిలో ఉండాల్సిన అవసరము లేదు. ఓకే, సో యేసు ప్రభు సమస్తం చెల్లించేశాడు, మన పాప పూర్తి పరిహారం చెల్లించేశాడు. కాబట్టి అంటే దేవుడు కోరినంత పరిహారం పూర్తిగా చెల్లించాడు కనుక ఎవరైతే తమ పాపులమని తాము రక్షించుకోవాలని నిస్సహాయాలని, దేవుడే తమను రక్షించాలని, దేవుడు రక్షకుల ద్వారా రక్షిస్తానని వాగ్దానం చేశాడని, ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడని, రక్షకుడు వచ్చి మన కొరకు చేయాల్సినంతా చేస్తాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే రక్షకుని ఆధారం చేసుకుని దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. దేన్ని బట్టి అంగీకరిస్తున్నాడు దేవుడు? మన పాపములకు పూర్తి పరిహారము యేసు ప్రభు చెల్లించిన దాన్ని బట్టి దేవుడు మనల్ని ఇప్పుడు ఉచితమైన కృప చేత సంపూర్ణంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా మనల్ని అంగీకరించి మనకి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు చెప్పాడు కదా యోహాను సువార్త 14:6 ఏమన్నాడు చదవండి. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూడండి, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు. సో తండ్రి యొద్దకు దేవుని దగ్గరికి మనం రావాలంటే మార్గం ఏంటంటే యేసు ప్రభువే మా మార్గం. ఇంకొక మార్గంలో వస్తే దేవుడి దగ్గరికి రాలేము, దేవుడి చేత అంగీకరించబడలేదు. దేవుని చేత అంగీకరించబడటానికి మానవులకి దేవుడు దయచేసినటువంటి మార్గం యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు శిలువలో మన శిక్షను భరించి మన పాపములకు పూర్తి పరిహారం చెల్లించాడు. కాబట్టి ఆ యేసు ప్రభువారి ద్వారా దేవుని దగ్గరికి వస్తే, యేసు ప్రభు మన కొరకు చేసిన దాన్ని ఆధారం చేసుకుని దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? మనని అంగీకరిస్తాడు. మన పాపములన్నింటినీ క్షమించేసేసి మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. మనకి నిత్య జీవాన్ని, మనం ఏదైతే దేవుని యొక్క జీవాన్ని కోల్పోయామో ఆ జీవాన్ని తిరిగి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆదాము ఏ జీవాన్ని అయితే కోల్పోయాడో ఆ జీవాన్ని దేవుడు మళ్ళీ మనకు అనుగ్రహించబోతున్నాడు. దేన్ని బట్టి? సో దేవుడు ఉన్నాడు, దేవుడికి మానవునికి మధ్యలో సంబంధము అనేది తిరిగి సమకూర్చబడింది. దేన్ని బట్టి? మానవుని దేవునితో సమకూర్చడానికి యేసు ప్రభు పూర్తి పరిహారం చెల్లించాడు. కాబట్టి మానవునికి ఇప్పుడు దేవునితో సంబంధము సమకూర్చబడింది. ఓకేనా? యేసు ప్రభు చేసిన దాన్ని బట్టి, యేసు ప్రభు యొక్క శిలువలో యేసు ప్రభు ఏం చేశాడు దాన్ని బట్టి ఇప్పుడు మానవుడు దేవుని దగ్గరికి రాగలుగుతున్నాడు. దేవునితో మానవుడికి సంబంధము సమకూర్చబడుతుంది. ఓకే, సో ఏదైనా తోటలో మనం ఏం చూస్తాం? దేవుడు వాగ్దానం చేశాడు, రక్షకుడు పంపిస్తా. రక్షకుడు మానవుడు దేవుని చేత అంగీకరించబడడానికి చేయాల్సినంతా చేసేస్తాడు. ఏం చేస్తాడు? మానవుని పాపములకు పూర్తి పరిహారం చెల్లిస్తాడు. ఆ రక్షకుని యొక్క పరిహారాన్ని బట్టి మానవుడు దేవుని చేత తిరిగి అంగీకరించబడతాడని దేవుడు ఆ ఏదైనా తోటలో ఆ మానవాళి ప్రారంభంలో చెప్పినటువంటి మాటని, ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం మనం చూస్తాం. అవునా? సో ఇప్పుడు దేవుడు
వాగ్దానం నెరవేర్చడం మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు మన కొరకు పూర్తి వేళ చెల్లించేసి మన పాపంలో పూర్తి పరిహారం చెల్లించారు. సో సమాప్తమైనది అని యేసు ప్రభు చెప్పిన మాటల్లో తండ్రి అయిన దేవుడు పూర్తిగా ఏకీభవించాడని మనకు స్పష్టంగా కనపరుస్తున్నాడు. ఎలా కనపరుస్తున్నాడు చూడండి. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు రెండుగా చిన్నది. సో దేవాలయపు తెర యేసు ప్రభు శిలువలో సమాప్తమైందని కేకలు వేసి పెద్ద కేక వేసి ప్రాణం విడిచినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో ఒక విషయం జరిగింది. ఏం జరిగింది? దేవాలయంలో తెర పై నుండి కింది వరకు రెండుగా చిరిగిపోయిందంట. సో పాపి అయిన మానవుడు దేవుడి నుంచి వేరు చేయబడ్డాడని చూడటానికి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి అడ్డుతెర పెట్టాడు కదా. అడ్డుతెర దేనికి గుర్తుగా ఉంది? పాపి అయిన మానవుడు దేవుడి నుంచి వేరు చేయబడ్డాడు అని చూపేటువంటి గుర్తుగా అడ్డుతెర ఉంది. సో అడ్డుతెర ఏమైపోయింది? పైనుంచి కిందకి రెండుగా చిరిగిపోయింది. యాక్చువల్గా ఆ తెర 60 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు ఉంటుంది అంట. చాలా దట్టమైన, ఐ థింక్ నాకు గుర్తులేదు స్పెసిఫిక్ గా, బట్ పాయింట్ ఏంటంటే చాలా మందపు దట్టమైన తెర అది. ఐ థింక్ 1 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ అనుకుంటా, 1 ఇంచ్ ఎంతో వెడల్పు ఉంటుందంట. అంత దట్టంగా ఉండేటువంటి మందపాటి తెర అది కట్టినది. అలాంటి తెర మనం చేతితో మామూలుగా చించాలంటే కష్టం. అట్లాంటిది ఎవరు ఏమి చేయకుండా దానంతట అదే పైనుంచి కిందకి చిరిగిపోవడం అనేది అక్కడ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి యాజకులు చూశారు. తెర దానంతట అదే జరిగిపోయింది. దాని ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మానవులు తమ పాపాన్ని బట్టి దేవుడి నుంచి వేరు చేయబడిన స్థితిలో ఉన్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభు చెల్లించిన పరిహారాన్ని బట్టి ఇప్పుడు ఏమాత్రం కూడా మానవులు దేవుడి నుంచి వేరే స్థితిలో ఉండాల్సిన అవసరము లేదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు చెల్లించిన పరిహారము మానవుడు దేవుని చేత అంగీకరించబడటానికి సరిపోయింది. ఇట్స్ ఇనఫ్ అని దేవుడు చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వేరు చేయడానికి ఆ దట్టమైన అడ్డుతెర ఉంటుంది. అవునా? ప్రత్యక్ష గుడారంలో అదే ఉంది, దేవాలయంలో కూడా ఆ విధంగా ఉండదు. సో దేవాలయంలోని అడ్డుతెరను చించడం ద్వారా యేసు చెల్లించిన పరిహారం బట్టి తండ్రి అయిన దేవుడు పూర్తిగా తృప్తి చెందని మనకు చూపాడు. అవునా? సో యేసు ప్రభు సమాప్తమైంది అని చెప్పిన మాటతో తండ్రి అయిన దేవుడు కూడా ఏకీభవించడా లేదా? సో దానికి నిదర్శనం ఇదే. దేవాలయంలో తెరను దేవుడు చించడం ద్వారా దేవుడు యేసు ప్రభు యొక్క మాటలతో ఏకీభవిస్తున్నాడని మనకు స్పష్టంగా చూపుతున్నాడు. సో ఎవరైతే పాపులు పశ్చాత్తాపడిన వారుగా ఉంటారో వాళ్ళు దేవుని చేత సమకూర్చబడడానికి మార్గంగా యేసు ప్రభు మరి పరిహారం చెల్లించి ఆయన మార్గంగా ఉన్నాడు. సో ఇంకా ఏమాత్రం కూడా తమ పాపం బట్టి దేవుని నుంచి వేరే స్థితిలో మానవులు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసు ప్రభు పూర్తి పరిహారాన్ని చెల్లించాడు. జీసస్ పెయిడ్ ద ఫుల్ పేమెంట్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపము యొక్క పరిహారంగా పూర్తిగా చెల్లించాడు యేసు ప్రభు. అంత మునుపు సందర్భంలో మనం చెప్పుకున్నాం కదా, యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? పరిచారం చేయించుకోవటానికి రాలే, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. మనం ఆయనకి ఏం చేయలేము, ఆయనే మనం చేయాలి. అనేకుల విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని దారబోయడానికి యేసు ప్రభు వచ్చింది. అది యేసు ప్రభు నెరవేర్చడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు యేసు ప్రభు యొక్క బలి, సో అన్ని బలులు కూడా యేసు ప్రభు యొక్క బలియాగాన్ని సూచిస్తా ఉన్నాయి. దే ఆర్ పాయింటింగ్ ఫార్వర్డ్ టు ద అల్టిమేట్ సాక్రిఫైస్. ఎట్టకేలకు జరిగేటువంటి ఆ బలిని సూచిస్తా ఉన్నారు. యోహాను కూడా చెప్పాడు కదా, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఆ బలి అనేది నెరవేర్చబడింది. పాపాలకి పరిహారంగా మరి బలి అవసరమని దేవుడు ఏదైనా తోటలో చూపించాడు కదా. ఆదాము వాళ్ళ చర్మపు చొక్కాలు ధరింపు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లను వధించాడు. ఇప్పుడు మరి కయీన్ హేబేల్ సందర్భంలో చూస్తే దేవుడు
బలి రక్తం ద్వారా ఆయన సమీపించమని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి ఇక దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ దేవుని బలి రక్తం ద్వారా సమీపించారు. జంతువుల యొక్క బలి రక్తం అనేది అర్పించడం అనేది దేవునికి జరుగుతూ ఉంది. కానీ యేసు ప్రభు యొక్క అల్టిమేట్ సాక్రిఫైస్ జరిగిన తర్వాత, బలి జరిగిన తర్వాత, అంతిమమైన బలి నెరవేరిన తర్వాత ఇప్పుడు జంతువుల బలి ఏమాత్రం దేవుడు కోరట్లేదు. ఆ బలులన్నీ అసలైన బలికి సాదృశ్యంగా ఉన్నాయి తప్ప ఆ బలుల ద్వారా పాపానికి అసలైన పరిహారము జరగట్లేదు. పాపానికి అసలైన పరిహారం ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభు యొక్క బలిని బట్టి, యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మాత్రమే పాపములకు అసలైన శాశ్వతమైన పరిహారము జరుగుతుంది. సో దేవుడు స్పష్టంగా చూడండి, ఇంకా జంతువుల బలి అనేది అవసరం లేదు. ఎందుకు యేసు ప్రభువే ఆఖరి బలిగా, ఫైనల్ సాక్రిఫైస్ గా తను అప్పగించుకుంది. సో ఇప్పుడు మనం దేవుని చేత అంగీకరించబడ్డామా లేదా మనం ఎలా తెలుసుకోగలమో దేవుడు తన వాక్యంలో మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అవునా? God's word tells us the way we can know we have been acceptable to God. సో దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేస్తున్నాడు, స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి? మన పాపముల విషయమై దేవునితో మనం ఏకీభవించినట్లయితే మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుని గురించి, మన గురించి, మన పాపల గురించి మనం దేవుడు చెప్తున్నటువంటి ఆయన వాక్యంలో చెప్తున్న సత్యంతో ఏకీభవించినట్లయితే, ఆ ఏకీభవించి దేవుడు అనుగ్రహించిన రక్షకుడు మన కొరకు చేయాల్సింది చేశాడు, ఆయనే దేవుని యొక్క ఏకైక మార్గం అని రక్షకుని యొక్క బలియాగాన్ని ఆధారం చేసుకుని దేవుని దగ్గరికి వస్తే అలాంటి వాళ్ళందరినీ క్షమించి అంగీకరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చి. సో దేవుడు వాక్యంలో దేవుడు చెప్పిన దాన్ని మనం నమ్మితే అట్లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని యొక్క తీర్పుని ఎదుర్కోవాల్సిన అవసరం, అలాంటి వాళ్ళు ఎవరు కూడా నశించరు, అలాంటి వాళ్ళు ఎవరు శిక్ష భరించరు. సో దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. యోహాను 3:16-17 చూస్తే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన అనే విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించాడు. లోకం తన కుటుంబంగా రక్షణ పొందటకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని లోకానికి పంపలేదు. ఆయన విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఎంత మునిపే చూడండి, మానవులందరూ దేవుని తీర్పు కింద ఉన్నారు. మనకి ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియదు, ఆయన కుమారుడు ఎవరో తెలియదు, ఆయన ప్రేమించిన సంగతి తెలియదు, మన కొరకు రక్షకుడుగా ఆయన కుమారుని మన కొరకు అనుగ్రహించింది తెలియదు. రక్షకుడు వచ్చేసి మన పాపముల కొరకే పరిహారంగా పూర్తి వెల చెల్లించడానికి శిలువలో మరణించాడు, దేవుడి నుంచి వేరయ్యాడు. ఈ విషయాలు ఏవి మనకు తెలియదు. మన అంతకాలం కూడా ఇప్పటి వరకు కూడా తీర్పు కిందే ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే ఈ విషయాలన్నీ దేవుడు వాక్యం ద్వారా తెలుసుకున్నామో, మనం నమ్మాము, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనం తీర్పులో నుంచి విడిపిస్తున్నాడు, మనం నశింపక నిత్య జీవమును మనకు దయచేస్తున్నాడు. చూడండి, విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందట ఆయన్ను అనుగ్రహించని చూస్తున్నాము. ఓకే, సో క్రీస్తు యొక్క యోహాను 3:36 కూడా చూద్దాము ఒకసారి. కుమారుని యందు విశ్వసించేవాడే నిత్య జీవం కలగాలి, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగలని దేవుని ఉగ్రత వానిలో నిలిచి ఉంది. చూడండి, కుమారుని యందు దేవుడు అనుగ్రహించిన రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే అందరికీ దేవుడు ఏం చేస్తాడు? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ ఆల్రెడీ జీవం నుంచి వేరైన స్థితిలో దేవుని యొక్క ఉగ్రత కింద వాళ్ళు ఉన్నారు. చూడండి, మనం నిత్య జీవం పొందడానికి, నశించక నిత్య జీవం పొందడానికి దేవుడు తన కుమారుని మనకు రక్షకుడుగా అనుగ్రహించాడు. మనం దేవుని చేత అంగీకరించబడటానికి యేసు ప్రభు చేయాల్సిందంతా చేసి పూర్తి వెల చెల్లించాడు యేసు ప్రభు. సో యేసు ప్రభు మరణించినప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది. అక్కడ రోమా శతాధిపతి ఒక అతను ఉన్నాడు, అతడు యేసు ప్రభు వాళ్ళ ప్రభావితం చేయబడ్డాడు. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు ఒక శతాధిపతి యేసు ప్రభువుని నిజంగా దేవుని కుమారుడని గుర్తుపట్టాడు.
సో యేసు ప్రభు అక్కడ శతాధిపతి, అక్కడ అథారిటీగా ఆఫీసర్గా ఆయన ఉన్నాడు. యేసు ప్రభు శిక్షించబడుతున్నప్పుడు యేసు ప్రభుని చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు మాటలు, ఆయన యాటిట్యూడ్స్ అవన్నీ గమనిస్తా ఉన్నాడు. చివరికి ఆయన కన్విన్స్ అయ్యాడు, ఈయన నిజంగా ఆయన చెప్పుకున్నట్టుగా ఆయన రక్షకుడు, నిజంగా దేవుని కుమారుడు అని అతను అర్థం చేసుకోగలిగాడు. మార్క్స్ వార్త 15, మార్క్స్ 15:19 నుంచి 40 వచనాలు. ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడిచిట చూసి, నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడు అని చెప్పి కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తుంది. వారిలో మగ్దలేనే మరియు చిన్నయాకటి ఉండేది. సో యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు ఆ యేసు ప్రభు చనిపోవడం చూసి ఆ వ్యక్తికి అర్థమవుతుంది, నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. శతాధిపతి అంటే 100 సోల్జర్స్, 100 మంది సైనికుల మీద ఆఫీసర్ అన్నమాట. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుని చూస్తున్నాడు, గమనిస్తా ఉన్నాడు. యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడని గ్రహించు. అక్కడ యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు అక్కడ స్త్రీలు కూడా చూస్తా ఉన్నారు. యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళు కూడా యేసు ప్రభు సిలువ మీద మరణించడం చూశారు. చూడండి, ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారం చేస్తున్నారు. వీరు కాక ఆయనతో ఎరుసలేము నుంచి వచ్చిన ఇతర స్త్రీలన్నింటినీ వారిలో ఉంటారు. రైట్, ఓకే. సో 42 నుంచి 43 వచ్చి చదువుతారు. ఆ దినము సిద్ధపరిచే దినం అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం కనుక సాయంకాలం అయినప్పుడు అరుణసేవ యోసేపు తెగించి పిలాతు మధ్యకు వెళ్ళి యేసు దేవుని కనుగొనమని అడిగాడు. అప్పుడు గణక వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. యేసు ప్రభు శిలువలో మరణించాడు. ఆ రోజేమో విశ్రాంతి దినానికి పూర్వపు దినం, అది సిద్ధపరచు దినం. మనం పాత నిబంధనలో చూస్తాం కదా, దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. 7వ దినాన్ని సృష్టిలో చూస్తే 7వ దినాన్ని దేవుడు తన పని అంతటిని సంపూర్ణం చేసి తన పనుల నుండి విశ్రమించడం చూస్తాం. సో ఆ విధంగా దేవుడు మరి ఇశ్రాయేల్లో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మరి విశ్రాంతి దినాన్ని పాటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. సో యూదులందరూ కూడా మరి విశ్రాంతి దినాన్ని, 7వ దినాన్ని అంటే శనివారాన్ని విశ్రాంతి దినంగా పాటిస్తారు. ఆ విశ్రాంతి దినానికి ముందు రోజు ఏం చేస్తారంటే, విశ్రాంతి దినంలో ఏ పనులు చేయకుండా అన్ని సిద్ధపాట్లు చేసుకుంటారు, అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటారు. వంట కానీ వాళ్ళు ఏదైనా సరే అన్ని ప్రిపరేషన్స్, అన్ని పనులు ఆ రోజే చేసుకుంటారు. సో ఆ విశ్రాంతి దినానికి ముందు పూర్వపు దినము, అది సిద్ధపరిచే దినము. సాయంకాలం అయినప్పుడు యేసు ప్రభు అప్పటికే మరణించాడు. అరిమతయి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని తనకిమ్మని అతడు పిలాతుని వేడుకున్నాడు. ఎవరి అరిమతయి యోసేపు అంటే, ఈయన ఘనత వహించిన ఒక సభ్యుడు. యూదులకి ఒక సభ ఉంటుంది, ఆ సభలో ఇతను సభ్యుడు. ఇతను దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడంట. సో ఆ మాటలు అతను గురించి చూస్తాను. అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు యొక్క శరీరాన్ని కనుక్కోమని అడిగాడు. చూడండి, ఇంకా 44 నుంచి 45. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయిన ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయిన అని అతన్ని అడిగాడు. శతాధిపతి వల్ల సంగతి తెలుసుకొని యోసేపుకు ఆ శవం ఆచరించాడు. చూడండి, పిలాతు ఈ విషయాలు విన్నప్పుడు అరే ఆయన అప్పుడే చనిపోయాడా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. అయితే శతాధిపతి పిలిచి అడిగినప్పుడు ఆ శతాధిపతి చెప్పిన సంగతి బట్టి ఓకే ఆయన చనిపోయాడు అనే సంగతి పిలాతుకి అర్థమైంది. సరే, యోసేపు మనవి చేసిన విధంగా పిలాతు యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని యోసేపును అప్పగించడానికి ఇష్టపడి అలా చేశారు. చూడండి, 46 నుంచి 47 వచనాలు. అతడు నారబట్ట కట్టుకొని ఆయన దించి. ఓకే, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఇంకొకరు ఎవరైనా చదవండి. ఓకే, అతడు నారబట్ట
కొని ఆయన దింపి ఆ బట్టలో చుట్టి బండలో తొలిపించిన సమాధి అని ఆయన పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించాను. మగ్దలేన మరియు యోసే తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటును చూశారు. సో యేసు ప్రభు యొక్క శరీరాన్ని మృతదేహాన్ని మరి యోసేపునకు అప్పగించాడు పిలాతు. యోసేపు ఏం చేశాడు? నారబట్టతో అంటే కాస్ట్లీ క్లాత్ తో మరి ఆయన్ని చుట్టి, ఆయన అసలు యాక్చువల్గా చాలా ధనవంతుడు అంట. ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే చచ్చిపోకముందు వాళ్ళకి పాతి పెట్టడానికి ఆల్రెడీ ఒక సమాధి రెడీ చేసుకుంటారు అన్నమాట. సో యేసు ప్రభు యొక్క శరీరాన్ని శిలువ మీద దింపారు. సో ఘనత వహించిన ధనవంతులైన అరిమతు యోసేపు మనుషుని సమాధిలో యేసు ప్రభు దేహం ఉంచబడింది. సో యేసు ప్రభు యొక్క శరీరాన్ని సమాధిలో ఉంచారు. సో చూడండి, యెషయా 23:9 మనం ప్రవచనం చూస్తున్నాం. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఈ రక్షకుడి విషయంలో ఈ విధంగా జరగడం చూస్తున్నాం. యెషయా 53:9 చదువుతారు ఎవరైనా? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. సో ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అనే మాటలు చూస్తున్నాం. సో ధనవంతుని సమాధిలో యేసు ప్రభు పెట్టబడతాడని ముందుగానే మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రక్షకుడి గురించి గ్రహించినట్టుగా జరిగింది. సో అది నెరవేర్పును మనం చూస్తున్నాం. సో సమాధిలో పెట్టి ఆ సమాధి అంటే చూడండి, ఈరోజు మన దేశంలో ఏం జరుగుతుందంటే చనిపోయిన వాళ్ళని ఆ విధంగా గొయ్యి పాతి పెడతారు కదా. సో దాని మీద కడతారు. సో దాన్ని సమాధి అంటాం దేశంలో. కానీ యూదులు ఇశ్రాయేల్ వాళ్ళ సమాధులు ఎలా ఉంటాయి? ఒక గుహలాగా ఒక కొండలో ఒక బండలో ఆ గుహలో చనిపోయిన వాళ్ళ యొక్క శవాలు పెడతారు. అలా పెట్టి ఆ రాయిని చూసారా, అలాగా ఒక రాయితో ఏం చేస్తారు? ఆ సమాధిని మూసేస్తారు అన్నమాట. సో యేసు ప్రభు యొక్క శరీరాన్ని అరిమతయి యోసేపు యొక్క సమాధిలో ఉంచి ఆ సమాధిని రాయితో మూసేశారు. ఆయన యొక్క శరీరాన్ని సమాధిలో ఉంచారు. అదే యేసు ప్రభు యొక్క సమాధి ఎక్కడుంది, ఏ సమాధిలో ఆయన ఉంచారు అంటే అక్కడ కొన్ని స్త్రీలందరూ కూడా వెళ్ళి చూసి వచ్చారు. చూడండి, మార్కు సువార్త 16:1. మార్కు సువార్త 16:1. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చిరి. ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఓకే, సో ఇంత మునుపు యేసు ప్రభువుని ఎక్కడ ఏ సమాధిలో పెట్టారు వాళ్ళు చూశారు కదా. వాళ్ళు తర్వాత విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, సో విశ్రాంతి దినానికి పూర్వపు దినాన యేసు ప్రభు సమాధిలో ఉంచబడ్డాడు. ఆ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి వీళ్ళందరూ వచ్చేసి సమాధి దగ్గరికి వచ్చారు. దేనికంటే ఆ విశ్రాంతి దినానికి ముందు హడాడిగా శరీరానికి ఆ యేసు ప్రభు మృతదేహానికి చేయాల్సిన సిద్ధపాట్లు ఏమి చేయకుండా హడాడిగా సాయంత్రం అప్పటికి 3 దాటిపోయింది, 5 అయిందేమో, 6 లోపల వాళ్ళకి క్యాలెండర్ డేట్ చేంజ్ అవుతుంది. సో 6 లోపే వాళ్ళు సమాధిలో పెట్టడం ఇవన్నీ చేస్తారు. సో హడాడి చేశారు. సాధారణంగా చూస్తే ఒక శరీరానికి ఆ సమాధిలో పెట్టినప్పుడు సుగంధ ద్రవ్యాలు అవన్నీ పూసి ఆ విధంగా సిద్ధపరిచి పెడతారు. ఆ ఏర్పాట్లు ఏమి చేయకుండానే హడాడి పెట్టేశారు కదా. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని విశ్వసించిన వాళ్ళు ఆ స్త్రీలు వెళ్ళి ఆ సిద్ధపాట్లు చేద్దామని వెళ్ళారు సమాధి దగ్గరికి. ఓకే, సో సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? మా సమాధిని పెద్ద రాయితో మూసారు కదా. ఇప్పుడు వీళ్ళు స్త్రీలు పోయి ఆ రాయి వీళ్ళు దొరలించుకోవాలంటే చాలా కష్టం. ఎట్లా బాబు అని చెప్పి వెళ్ళారు. ఎట్లా ప్రయత్నం చేద్దాం అనుకున్నారేమో.
కానీ పోయి చూసేసరికి ఆ పెద్ద రాయి అది పక్కకు దొర్లించబడింది. అంటే ఆ రాయితో మూసేసిన సమాధి కాస్త ఆ సమాధిని తెరిచినట్టుగా అయిందనమాట. రాయి పక్కకు దొర్లించబడింది. అంత పెద్ద రాయి ఎవరు దొర్లించారో అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. చూడండి, అక్కడ సమాధిలోనికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక దేవదూత కూర్చొని ఉన్నాడు. అటువైపు యేసుప్రభు శరీరాన్ని పెట్టిన నారబట్టలతో చుట్టూ యేసుప్రభు శరీరాన్ని పెట్టారు కదా, ఆ నారబట్టలు ఉన్నాయి కానీ యేసుప్రభు యొక్క శరీరం కనపడదు. చదవండి ఒకసారి మార్కు సువార్త 16:2-4 వారు ఆదివారంన పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఓకే, సో గమనించండి, ఆ రాయి దొర్లించబడింది. సో ఈ స్త్రీలు అక్కడికి వెళ్ళక ముందు ఏం జరిగిందంటే ఒక భూకంపం వచ్చిందన్నమాట. ఆ భూకంపం తర్వాత దేవుడు తన దూతను పంపించాడు, ఆ రాయిని ఆ దేవదూత తొలగించాడు. అంటే ఏం జరిగింది అక్కడ? యేసు ప్రభు ఉంచబడిన సమాధి ఖాళీగా ఉంది. సో వాళ్ళు స్త్రీలు అక్కడ సమాధిలో ప్రవేశించినప్పుడు తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఒక పడుచువాడిని కుడివైపు కూర్చుంటే చూసి కలవరపడ్డారు. సో యేసు ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేచాడు అని దేవదూతల స్త్రీలతో చెప్తున్నారు. గమనించండి, యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకు పూర్తి పరిహారం గెలిచడానికి వచ్చి శిలువ పైన సమస్తాన్ని చేసి ముగించి సమాప్తం చేసి ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. అయితే భూమి మీద ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో యేసు ప్రభు తాను తిరిగి లేగిస్తానని చెప్పాడు. అవునా? సో నేను మరణించి సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున తిరిగి లెగుస్తానని యేసు ప్రభు చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా ఆయన యేసు ప్రభు ఇప్పుడు లేచాడు. చూడండి మార్కు 16:16. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. గమనించండి, యేసు ప్రభు సిలువ వేయబడిన యేసు ప్రభు ఇప్పుడు మృతుల్లో నుంచి తిరిగి లేచున్నాడు. ఆయనకు లేడు. ఆయన చంపేశారు, ఆయన శవాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. కానీ యేసు ప్రభు ఆ విధంగా శవం వైపు మృతదేహంలాగా అలా పడి ఉన్నాడా? 3వ దినాన ఆయన చెప్పినట్టుగా ఆయన తిరిగి లేచాడు. సో దేవదూత కనపడి దేవదూత చెప్తున్నాడు ఆ స్త్రీలతో, ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచాడు, ఆయన ఇక్కడ మృతుల సమాధుల్లో లేడు అని వాళ్ళకి దేవదూత చెప్తున్నాడు. బహుశా యేసు ప్రభు తిరిగి లేస్తానని తను బ్రతుకున్నప్పుడు ఎన్నోసార్లు చెప్పిన మాటల్ని వీళ్ళు నమ్మలే. నమ్ముంటే ఏం చేసేవాళ్ళు? మనం పోయి ఆయన శరీరానికి ఇవన్నీ పోయటం ఎందుకు, ఆయన 3వ రోజు తిరిగి లేస్తారు కదా అని వాళ్ళు యేసు ప్రభు తిరిగి లేగటం కొరకు ఎదురు చూసేవారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ మాటలన్నీ మర్చిపోయి ఆయన శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరుద్దామని వచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఆ మాటలు నిజం అవటము దేవదూత జ్ఞాపకం చేస్తాడు. ఆయన చెప్పిన విధంగా ఆయన తిరిగి లేచాడు. వాస్తవానికి చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేగటం అనేది అసాధ్యం. ఇది మరి అంత ఇంపాసిబుల్ గా అనిపించినప్పటికీ కూడా మరి అది జరిగింది. మనకి మరి ఎలా తెలుసు అంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు, నెరవేరుస్తాడు, మాట తప్పడు. దేవుడు ఆల్రెడీ ముందు చెప్పాడంటే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. యేసు ప్రభు ముందే చెప్పాడు, అది చేశాడు యేసు ప్రభు. ఈ విధంగా అసలు రక్షకుడు మృతుల్లో నుంచి లెగుస్తాడని కూడా దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసి మనకు తెలియజేశాడు రక్షకుడు గురించి. దాన్ని బట్టే ఇది జరగడం జరిగింది. సో దాన్ని మరలా లేస్తానని చెప్పిన విధంగానే నిజంగానే లేచాడు యేసు ప్రభు. చూడండి, కీర్తనల 10లో దావీదు రక్షకుడి గురించి ప్రవచనాత్మకంగా ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు. చూడండి, నీవు నా ఆత్మ పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని. ఒక శవం కులిపోవాలంటే ఎంత సమయం పడుతుంది? 48 hours. మరి ఎంత అవుతుంది మరి? సో
అది అంటే యేసు ప్రభు యొక్క శవము కుళ్ళిపోక ముందే యేసు ప్రభు తిరిగి లేచాడు. చూసారా? సో ఇది దేవుడు ముందుగా చెప్పిన విధంగా యేసు ప్రభు విషయంలో జరిగించాడు. మీరు యేసును వెతుకుతున్నారు, అయితే ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, సమాధిలో ఆయన తిరిగి లేచాడని దేవదూతలు మరి స్త్రీలతో చెప్పారు. ఇంకేం చెప్పారు? ఈ వార్తను యేసు ప్రభు చనిపోయిన యేసు ప్రభు తిరిగి లేచాడు అనేటువంటి వార్తను వెళ్ళి యేసు ప్రభు శిష్యులకి ఈ వార్తను చెప్పండి అని చెప్పి దేవదూతలు స్త్రీలకి చెప్పారు. సో వెంటనే స్త్రీలు అక్కడి నుంచి, అవునా ఇది నిజమా, యేసు ప్రభు తిరిగి లేచాడా, ఆయన చెప్పినది నిజమైందా అని వాళ్ళు అసలు ఎంత ఆనందంతో, ఒకవైపు భయము, ఆశ్చర్యము, ఆనందము అన్ని మిళితమైనటువంటి ఆ ఎమోషన్స్ తో, భావోద్రేకాలతో వాళ్ళు ఏం చేశారు, అసలు ఎవరికి ఏ మాట చెప్పకుండా పరిగెత్తారు. ఇక సమాధి దగ్గర నుంచి పరిగెత్తారు. ఈ లూకా యాక్చువల్గా ఈ స్త్రీలు వెళ్ళి శిష్యులకు చెప్పడం గురించి ఇవన్నీ కూడా రాస్తారు. లూకా సువార్త 24:9 తర్వాత చదవండి, ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. సో దేవదూత తమతో చెప్పిన మాటలు శిష్యులు చెప్పడానికి ఇంకా స్త్రీలు పరిగెత్తారు. చూడండి, మార్క్స్ వార్త 16:7-8 మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పుచున్నట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయం నంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయారు. వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. సో యేసు ప్రభు ఆయన చెప్పిన విధంగా తిరిగి లేచాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఆయన దేవుని కుమారుడని రక్షకుడని మనకు రుజువు చేస్తుంది. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాటలు ఉట్టి మాటలు కాదు, అవి చరిత్రాత్మకంగా వాస్తవంగా నెరవేరాయి. నేను మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేస్తానని యేసు ప్రభు తన గురించి ఏదైతే చెప్పాడో అది నెరవేరటం మనం చూస్తున్నాం. సో యేసు ప్రభు యొక్క పునరుద్ధానం, యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాలు ఏం తెలియజేస్తున్నాయంటే ఆయన నిజంగా దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు, దేవుడు మనకు వాగ్దానం చేసి అనుగ్రహించినటువంటి రక్షకుడు అని రుజువు చేస్తుంది. Resurrection proves that Jesus is the Son of God and the Savior whom God has promised for our salvation. సో యూదులు యేసు ప్రభువుని నిరాకరించి ఆయన తృణీకరించి చంపేశారు. నువ్వు దేవుని కుమారుడు క్రీస్తువా అంటే అవును నేను క్రీస్తు అంటే వాళ్ళు నమ్మకుండా, ఆయన సాక్ష్యాన్ని నమ్మకుండా ఆయన సిలువేసి చంపేశారు. ఏదైతే యూదులు అంగీకరించలేదో, ఏదైతే ఆయన్ని రక్షకుడని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు కుమారుడని అంగీకరించలేదో దాన్ని దేవుడు మనకు రుజువు చేస్తా ఉన్నాడు. సో వాళ్ళు సిలువ వేసిన యేసును తిరిగి లేపటం ద్వారా, దేవుడు తిరిగి లేపటం ద్వారా దేవుడు మనకి ఏమని చెప్తున్నాడు, మీరు నమ్మట్లేదు కానీ ఈయన నిజంగా రక్షకుడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన దేవుడు, దైవత్రిత్వంలోని 2వ దైవ వ్యక్తినా అని దేవుడు మరి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. పునరుద్ధానం ద్వారా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయనే క్రీస్తు అని మనకి స్పష్టంగా కనబరుస్తా ఉన్నాడు. ఓకే, సో ఏదైతే వాళ్ళు నమ్మలేదో అది నిజమని వాళ్ళు నమ్మకపోవడం అనేది, ఆయన గురించి వాస్తవాన్ని వాళ్ళు నమ్మలేదని దేవుడు మనకి యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా నేర్పిస్తా ఉన్నాడు, చూపిస్తా ఉన్నాడు. యేసు ప్రభు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు, అది సత్యం అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, రుజువుపరుస్తా ఉన్నాడు. సో యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఒక విధంగా చూస్తే ఆయన దేవుని కుమారుడు రక్షకుడని మనకి రుజువు చేస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా ఇంకొక విషయాన్ని దేవుడు రుజువు చేస్తున్నాడు. యేసు ప్రభు మన పక్షంగా మన పాపములకు చెల్లించిన పరిహారాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు తృప్తి చెందాడని యేసు ప్రభు పునరుద్ధానం మనం చూపిస్తుంది. సో దేవుడు మన పాపములకు యేసు ప్రభు చెల్లించిన వెలను బట్టి కంప్లీట్ గా సాటిస్ఫై ఉన్నాడు, ఆయన పూర్తిగా తృప్తి చెందాడు అని కూడా దేవుడు మనకి యేసు ప్రభు పునరుద్ధానాన్ని బట్టి చెప్తున్నాడు. ఓకే, సో ఆయన తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో అది నిజము, తను చెల్లించిన పరిహారము చాలినంత పరిహారం. దేవుడు
దేవుడికి ఇంకా పాపానికి పరిహారం మనం చెల్లించలేం. కానీ యేసు ప్రభు దేవుడు కోరినంత పరిహారం దేవుడికి చెల్లించేశాడు. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి మనం వెల చెల్లించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, బిల్ మీద స్టాంప్ కొడతారు కదా, పేమెంట్ మేడ్, పేమెంట్ కంప్లీటెడ్ అని, ఫుల్ పేమెంట్ పెయిడ్ ఇన్ ఫుల్ అని రాస్తారు కదా. అలాగా యేసు ప్రభు చెల్లించినటువంటి ఆ పరిహారము తండ్రి అయిన దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. పూర్తి పరిహారం చెల్లించాడు, సరిపడ పరిహారం చేశాడు యేసు ప్రభు అని తండ్రి అయిన దేవుడు ఆమోదిస్తూ తన కుమారుని మృతుల్లో నుంచి తిరిగి లేపాడు. నిజంగా ప్రభు పూర్తి పరిహారం చెల్లించలేదు అనుకోండి, యేసు ప్రభుని దేవుడు లేపేవాడు మృతుల్లో నుంచి? చెప్పండి, యేసు ప్రభుని లేపేవాడా దేవుడు? చూడండి, ఒకవేళ కోర్టులో ఒక వ్యక్తికి శిక్ష పడింది అనుకున్నాం, 6 సంవత్సరాల కారాగార శిక్ష అన్నాడు అనుకోండి. 6 సంవత్సరాలు కాకుండా, అంటే శిక్ష పూర్తిగా భరించకుండా మధ్యలో విడుదల చేసేస్తారా? తీర్పు ప్రకటించిన తర్వాత శిక్ష పూర్తిగా అమలయ్యేంత వరకు ఆ వ్యక్తి అక్కడే ఉండాలి కదా. శిక్ష పూర్తయిన తర్వాతనే విడుదల చేస్తారు. మరి యేసు ప్రభు మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు చెల్లించాల్సినటువంటి పరిహారం పూర్తిగా చెల్లించడం అయిపోయింది. కాబట్టి దేవుడు యేసు ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేపాడు. యేసు ప్రభు ఇంకా చెల్లించాల్సిన ఇంకా బాకీ ఉంటే ఇంకా యేసు ప్రభు తిరిగి లేచేవాడు కాదు. మనకు పూర్తి పరిహారం చెల్లించాడు కనుక యేసు ప్రభు, దేవుడు యేసు ప్రభుని మృతుల్లోంచి లేపాడు. అంటే దేవుడు పూర్తిగా తృప్తి చెందాడని యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మనకి నేర్పిస్తుంది. ఓకే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఏం చెప్తుంది? యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్తున్నది వాస్తవం అని చెప్తుంది. యేసు ప్రభు చెల్లించిన పరిహారంతో తండ్రి అయిన దేవుడు పూర్తిగా తృప్తి చెందున్నాడని యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మనం చెప్తాం. యేసు ప్రభు తనకు తానుగా ఏ పాపము చేయలేదు, ఏ పాపం లేనివాడు, చేయనివాడు. అయినప్పుడు కూడా మన పాపములకు ఆయన బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇదంతా యేసు ప్రభు దేని కొరకు చేస్తున్నాడు? ఆయన కోసం చేస్తున్నాడా, మన కోసం చేస్తున్నాడా? మన కోసము చేస్తున్నాడు. సో ఆయన తెలుసు మనము దేవునికి అవిధేయులుగా ఉన్న దాన్ని బట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన భరిస్తే తప్ప మనకు క్షమాపణ లేదని ఆయనకు తెలుసు. కాబట్టి మన కోసం, మనల్ని రక్షించడం కోసం, మనల్ని దేవునితో తిరిగి సమకూర్చడం కోసం యేసు ప్రభు ఇదంతా చేశాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి మనల్ని దేవునితో తిరిగి సమకూర్చడానికి దేవుని యొక్క శిక్షను మన స్థానంలో భరించాడు. ఓకే, సో మన శిక్షను తీసుకోవడానికి యేసు ప్రభు వచ్చాడు, మన పరిహారాన్ని చెల్లించడానికి యేసు ప్రభు ఆ విధంగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు పూర్తి పరిహారం చెల్లించబడింది. We know that he paid the full price for our sins. దేవుడు ఇంకా పూర్తిగా ఆయన చెల్లించిన వేలను బట్టి తృప్తి చెందాడు. కాబట్టి యేసు ప్రభుని మృతుల్లో నుంచి తండ్రి అయిన దేవుడు లేపాడు. సో ఇప్పుడు దేవుడు తృప్తి చెందకపోతే యేసు ప్రభువు లేకుండేవాడు కాదు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడు పూర్తిగా తృప్తి చెందాడు. ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు. ఇంకా మన పాపాలకి పరిహారము పూర్తిగా యేసు ప్రభు చెల్లించాడు. ఇంకా ఏమీ మిగిలిలేదు. యేసు ప్రభు చెల్లించిన పరిహారం ఎలాంటిది? ఫుల్ రెమిషన్, పూర్తి పరిహారం చెల్లించాడు. కాబట్టి మనం క్షమించబడి నిత్య జీవం పొందడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడు. ఫుల్ పేమెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం నిస్సహాయాలైన పాపులు అనే సంగతి మనం అర్థం చేసుకున్నాము. మనల్ని మనం మరి మరణం నుంచి కానీ దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేయలేము. నిస్సహాయాలను అర్థం చేసుకొని దేవునితో ఏకీభవించి మన దేవుడు దయచేసేటువంటి రక్షకుడికి ఎదురు చూస్తాం. మరి దేవుడు వాగ్దానం చేసినట్టుగా రక్షకుడు పంపించాడు. రక్షకుడు వచ్చి మన కొరకు చేయాల్సిందంతా చేసాడు. ఇప్పుడు ఆ రక్షకుడు చేసిన దాన్ని బట్టి బేస్ చేసుకుని మన దేవుని దగ్గరికి వచ్చి, దేవా నీ కుమారుడు నాకు రక్షకుడుగా అనుగ్రహించాడు, ఆయన నీ చేత అంగీకరించబడటానికి, క్షమించబడటానికి చేయాల్సిందంతా పూర్తి పరిహారం చెల్లించాడు.
దాన్ని నువ్వు అంగీకరించానని మాకు రుజువు చేశావు. దేవాలయపు తెర చించడం ద్వారా దేవా నువ్వు చూపించావు నాకు. ఆయన పరిహారాన్ని నువ్వు అంగీకరించావు. ఆయన మృతుల్లో నుంచి పునరుద్ధానుడిగా చేసిన దాన్ని బట్టి నువ్వు ఆయన నాకు చెల్లించిన వెలను అంగీకరించాలని రుజువు పరిచావు. ఇంకా ఆయనను ఆధారం చేసుకొని నీ దగ్గరికి వస్తున్నా. దయతో నా పాపాలు క్షమించు, నన్ను అంగీకరించండి. దేవుడు మన పాపాలను క్షమించి మనం అంగీకరించి మనకు ఆయనతో సంబంధాన్ని సహవాసాన్ని తిరిగి అనుగ్రహిస్తాడు. మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా పాపం నుంచి, పాపం యొక్క శిక్షణ మరణం నుంచి, నిత్య మరణం నుంచి మనం తప్పించబడి నిత్య జీవాన్ని మనం పొందుతాము. సో అది దేవుడు తన వాక్యంలో మనకు తెలియజేస్తున్నటువంటి స్వార్థ. మన పాపమును బట్టి దేవుడు మనల్ని ఇంకెన్నాడు శిక్షించాల్సిన అవసరం లేకుండా మన పాపముల కొరకు ఆయన కుమారుని శిక్షించాడు. చూడండి, యోహాను సువార్త 3:14-16 చూస్తే ఇందాక మనం చదువుతున్న మాటలే సార్ జ్ఞాపకం చేస్తున్నాం. అరణ్యంలో మోషే సర్పంని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. రైట్, చూసారా? సో అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తాడో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. దేవుడు మనం ప్రేమించి ఆయన కుమారుని మన కొరకు శిలువలో అప్పగించి, ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఇస్తారో, దేవుడు యేసు ప్రభు ద్వారా తమ కొరకు చేసినటువంటి ఆ దాన్ని నమ్ముతారు. విశ్వసించిన ప్రతివాడు నశించడు, నిత్య జీవాన్ని పొందుతాడని దేవుడు తన వాక్యంలో చెప్తా ఉన్నాడు. ఓకే, సో ఇది దేవుడు మనల్ని ప్రేమించి మనకు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి సువార్త, గుడ్ న్యూస్. ఈ సువార్తని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా సువార్తని? దేవుడు మనల్ని ప్రేమించి మనం తిరిగి సమకూర్చడానికి మన శాంతి సిస్టర్ వాయిస్ రీచ్ అవ్వట్లేదు కదా? వినిపిస్తుందా మీకు? వినిపిస్తలేదా?